యెస్, మనం చిత్ర టీమ్‌ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాము. కాదు, మామూలుగా అయితే మేము పేరున పిలుస్తూ ఉంటాము. కానీ ఈ చిత్రానికి ఇది డెఫినెట్‌గా ఒక స్పెషల్ చిత్రం. మనందరికీ కూడా, అంటే చేసిన వాళ్ళకే కాదు, మనందరికీ కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్న చిత్రం అని చెప్పాలి. మరి ఇలాంటి చిత్రాన్ని అందిస్తున్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం మేము. అందుకని ఐ రిక్వెస్ట్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి వన్ బై వన్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సునీల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో వి సెల్యులైడ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సో ప్రొడ్యూసర్ సునీల్ గారిని అండ్ డైరెక్టర్ అభిలాష్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ జయక్రిష్ గారిని, సమీర్ కళ్యాణి గారిని డిఓపి, అండ్ అనిల్ గారు ఎడిటర్. సో అలాగే ఈ చిత్రంలో వర్క్ చేసిన యాక్టర్స్ కూడా సయాజీ షిండే గారిని, సాయి చంద్ గారు వెన్నులో ఉంటే వారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. శశాంక్ గారు, రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బాగున్నారు. సో సూపర్ హీరోస్ అందరూ వస్తున్నారు. ఈ చిత్రం వెనకుండి ముందుకు నడిపించిన సూపర్ హీరోస్, ఈ చిత్రం ముందుండి ఫేస్గా మారి సో ప్రతి పాత్రకి ప్రాణం పోసిన సూపర్ హీరోస్ అందరూ కూడా సూపర్ హీరో గెటప్లోనే స్టేజ్ మీదకి వస్తున్నారు. అండ్ అలాగే క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మహేశ్వర్ రెడ్డి గారు అండ్ చంద్ర గారు కూడా రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ Arna. అలా అలా సింపుల్గా ఉంటే సరిపోదు అభిలాష్ గారు. ఒకసారి ఇది ఒక సూపర్ హీరోలో ఫ్లై. ఎస్, సో వీళ్ళందరూ ఉండబట్టే ఇలాంటి ఒక అమేజింగ్ సినిమా మనందరి ముందుకి రాబోతుందన్నమాట. డెఫినెట్గా ఒక మంచి కథని ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ ట్రస్ట్ అనేది ఉండాలి. సో ఆ ట్రస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంత మంచి కథకి ఏదైతే ఫండ్స్ ఉంటాయో దాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇంత మంచిగా దీన్ని తీసుకొని మన ముందుకు రావడం జరుగుతుందన్నమాట వి సెల్యులైడ్. అండ్ సునీల్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్, అమేజింగ్ టీజర్, హార్ట్ వార్మింగ్ అంటాం కదా, అది ఆ ఎమోషన్స్, వెరీ ఎమోషనల్ జర్నీ ఉండబోతుందని చెప్పాలి. డెఫినెట్గా ఒక ఆనందకరమైన ఎమోషనల్ జర్నీ ఉండబోతుందని చెప్పాలి. హే, యాంకర్కి లేదా? ఓకే, ఓన్లీ సూపర్ హీరోసే కదా, సూపర్ విమెన్ కాదు కాబట్టి. ఓకే, వచ్చేసారా? మాకు ఇక్కడ కాస్ట్ అండ్ క్రూ ఎంత ఇంపార్టెంటో మాకు ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. బేసిక్గా ఇది ఉంటే చాలా స్పీడ్గా మేము ముందుకెళ్తామని ఫిక్స్ అయ్యి మేము ముందుగా పెట్టడం జరిగింది. యా, అమ్మాయి వెనకాల కూర్చోవాలి. ఇది కాదు కాదు, ఒక్క నిమిషం, ఏదో మిస్ అవుతుంది ఇక్కడ. కాదు, అది కాదు, అందరికీ కేప్స్ కనిపిస్తున్నాయి, ఏదో మిస్ అవుతుంది కదా ఇక్కడ. కదా, ఉండాలి కదా, ఉండాలి కదా. కానీ కానీ నేను ఎవరో అంటే ఏదో ఒక్కసారి తీసుకొని రారా సుధీర్ బాబు గారికి. అలా ఎలా, మేము ఒప్పుకోం. కాసేపు కావాలంటే పాజ్ చేస్తాం మేము. అసలు ఎవరొచ్చి బడ్జెట్ లేదు, ఇది వి సెల్యులైడ్ నుంచి వస్తుంది, ఏమాత్రం బడ్జెట్ సేవింగ్ ఉండదు. ఇంకా 4-5 ఎక్స్ట్రా ఉన్నాయి మాకు అక్కడ. ఓహో, ఇప్పుడు కదా, ఇక్కడ సూపర్ హీరో ఉన్నారు, ఆయన సూపర్ హీరో, అక్కడ ఆయనని సూపర్ హీరోగా చూసే పర్సన్ దర్శన్. వెల్కమ్. సో సుధీర్ బాబు గారు, చిన్న అబ్బాయి, చిన్న తనయుడు. ఇప్పుడు అమ్మయ్యా, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఒక పిక్చర్.
కాదు మాకు కావాలి దర్శ్ కూడా కావాలి. దర్శన్ కమ్ యా. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్కూటర్ ఇంపార్టెంట్ కదా. దర్శన్ కమ్ ఫ్రంట్. ఒకసారి ఛానల్స్ సేమ్ అలానే మీరు. ఓకే అయితే చెప్పండి. ఓకే యా. అయితే మాకు ప్రొడ్యూసర్ సునీల్ గారు అండ్ డైరెక్టర్ అభిలాష్ గారు, హీరో గారు షేయాజీ గారు ఉండండి ఒకసారి. ఆర్న ఒక ఫోటో కోసం ఇక్కడ వరకు. ఎస్ యా, ఇటు తిరగండి. దర్శన్ స్టే బ్యాక్. రాహుల్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా. ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. దర్శన్ ఇక్కడ ఉండరా? అలా చూపించు. పర్ఫెక్ట్. ఓకే
సో సర్ప్రైజ్ ఎలా అనిపించింది అనేది నేను మిమ్మల్ని తర్వాత అడుగుతాను. బట్ ఐ వాంటెడ్ టు స్పీక్ విత్ దర్శన్ అనమాట ఫస్ట్. దర్శన్ యూ, సో హాయ్, హౌ యూ? ఐమ్ గుడ్. ఏదైనా మీ డాడ్ గురించి మాకు తెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ డాడ్. ఈస్ డెఫినెట్లీ సూపర్ హీరో ఫర్ యూ. Yeah, my dad has always been there for my ups and downs. He's helped me in like building my career and like just dance and overall. He's helped me a lot in everything and I'm really thankful for him. He's actually my superhero. ఓహో, కాదు, కెరియర్ బిల్డింగ్ అప్స్ అండ్ డౌన్స్ అప్పుడే సూపర్. ఇంకేదైనా ఉన్నాయా మాకు తెలియని థింగ్స్? ఇఫ్ యూ వాంట్ షేర్ సంథింగ్ న్యూ which we don't know about him. I mean, he looks really scary, but he's very nice inside. Oh, he's very nice inside. Oh, scary na? ఇంత హ్యాండ్సమ్నెస్ని ఫాదర్ కదా, డెఫినెట్గా అది లోపల వేరే ఉంటుంది. థ్యాంక్ యూ దర్శి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. సచ్ అ స్వీట్ మూమెంట్. సో థ్యాంక్ యూ దర్శి, థ్యాంక్ యూ. ఇది నిజంగా సర్ప్రైజ్ అనమాట. మేము ప్లాన్ చేసాం, అలా సుధీర్ బాబు గారికి చెప్పలేదు. అలా ఆయన బయలుదేరగానే ఇలా వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చేసాం మేము. సో చూస్తున్నాం అది. సో యా, యాక్చువల్లీ మేము ఏం ప్లాన్ చేసామంటే, ఇక్కడ అందరి స్పీచెస్, ఇది టీజర్ కాబట్టి అందరివి కాకుండా మేము మీ స్పీచ్ ఒకటే ప్లాన్ చేసాము. మిగతా వాళ్ళందరూ ఇవాళ స్పీచ్ వింటారు, ట్రైలర్లో వాళ్ళు మాట్లాడతారు అని డైరెక్ట్ మేము మీకు ఇచ్చేద్దామని అనుకుంటున్నాం. మైకు ఏమంటారు మీరు? అభిలాష్ అయినా మాట్లాడాలా? ఎస్, డైరెక్టర్ ఒక్కళ్ళు మాట్లాడాలి. ఒక పని చేద్దాం, మనం మన రెగ్యులర్ ఫార్మేట్లోకి వెళ్ళిపోవాలి అంటే ఇంకా మరి అందరికీ మనం ఒక్కొక్క మార్కి చేయాలి. డెఫినెట్గా ఐ విల్ స్టార్ట్ విత్ సునీల్ గారు. దేనప్పుడు సునీల్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, నాకు తెలిసిందే. లేదు, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అభిలాష్ ఓన్లీ. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ట్రై చేశా కానీ ఎత్తడానికి. కూర్చొని మాట్లాడాలి ఇక్కడ. ఏది ట్రై చేయండి కూర్చోడానికి అక్కడ స్కూటర్. యా, సో మీరు మీ ఫాదర్ పేరు చెప్పి ఆయనతో మీకున్న అనుబంధాన్ని చెప్పి ఎన్నెన్నిసార్లు మిమ్మల్ని కొట్టారు? చదువుకోవా సరిగ్గా, లాస్ట్ బెంచ్, సినిమాల్లోకి వెళ్తావా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. కానీ ఇంత పేరు తెచ్చుకున్నాక డెఫినెట్గా కాంప్రమైజ్ అయిపోయి ఉంటారు. బట్ ముందు సో అందరికీ ఫాదర్ సూపర్ హీరో ఉంటారు. సో ఫర్ మీ ఆల్సో మై ఫాదర్ ఈజ్ సూపర్ హీరో. ఎందుకని చెప్తున్నానంటే, నాకు ఇండస్ట్రీకి లైక్ ఐ హ్యాడ్ నో వన్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఫిల్మ్ మేకింగ్ తర్వాత. సో ఐ డోంట్ నో ఎనీ వన్ ఇన్ ఇండస్ట్రీ. అప్పుడు చాలా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు హీ నెవర్ సెడ్ నో ఎనీథింగ్. చాలామంది చెప్పారు ఎందుకు రా వేరే చేసుకున్నామని, బట్ మై ఫాదర్ సపోర్టెడ్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే డెఫినెట్లీ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఐ నో విల్ బీ వాచింగ్ ఫ్రమ్ సమ్వేర్. సో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ ఈవెంట్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో యా, ఐ లవ్ యూ డాడ్ అండ్ మై డాడ్ ఈస్ మై సూపర్ హీరో. యా, మరి ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో గురించి చెప్పండి. సో అడ్వాన్స్లో కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. సో కమింగ్ టు దిస్ ఫిలిం అండి. సో ఇట్స్ నుంచోండి పర్లేదు. యా, సో ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ సన్. మీ టీజర్లో అర్థమైంది. టు మేక్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం ఒక టీమ్ కావాలి, ఒక బ్యూటిఫుల్ టీమ్. సో ఐ గాట్ దిస్ ఫ్యాంటాస్టిక్ టీమ్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ టు ఎవ్రీ వన్, స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వంశీ గారు అండ్ సునీల్ గారు. సో మీకు యూవీ గురించి తెలిసే ఉంటుంది. సో ఏది అడిగినా ఇస్తారు, డైరెక్టర్కి ఎప్పుడు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. నో అని చెప్పారు. మీరు విజువల్ చూస్తారు తర్వాత, లైక్ మనం అడిగింది ఎప్పుడు నో చెప్పలేదు. సార్ థ్యాంక్ యూ సార్. సో అంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ నమ్మాలంటే ప్రొడ్యూసర్స్ విల్ బి ద ఫస్ట్, లైక్ వాళ్ళు నమ్మాలి ఈ ఫిలిం. సో డెఫినెట్గా ఇది మీకు ఒక హార్ట్ వార్మింగ్ ఫిలిం అవుతుంది. అండ్ సో ప్లీజ్ డూ కమింగ్ ఈవెంట్స్లో డెఫినెట్లీ లైక్ మీరు కంటెంట్ చూసాక ఐ స్పీక్ మోర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభిలాష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, శశాంక్ గారికి ఇప్పుడు మనం మైక్ ఇద్దాము. థ్యాంక్ యూ అండి. సాయి, థ్యాంక్ యూ. టీజర్ నచ్చిందా? సూపర్. ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు వాళ్ళ నాన్న తనకి సూపర్ హీరోనో, డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్న సూపర్ హీరో. నాకు డెఫినెట్లీ మై డాడ్ ఈజ్ మై సూపర్ హీరో. మై మామ్ ఈజ్ ఆల్సో మై సూపర్ హీరో బికాజ్
సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి కాని వాళ్ళు సినిమాలోకి రావడం అంత ఈజీ కాదు. వాళ్ళ సపోర్ట్ ఉన్నందుకే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. సో డెఫినెట్లీ దే ఆర్ మై సూపర్ హీరోస్. సో ఇందాకే చెప్పారు ఎక్కువ మాట్లాడొద్దని, ఇది వేరేగా చేద్దాం అనుకొని. సో ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు నేను. మీరు ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ ఫెస్టివల్ రోజు చూడబోతున్నారు. సో కమ్ టు థియేటర్ అండ్ యూ విల్ లవ్ ద ఫిలిం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, వెరీ థ్యాంక్ఫుల్ అండ్ అమేజింగ్ టీమ్ అండి. ఎంటైర్ టీమ్, టెక్నికల్ టీమ్ ఈజ్ ఎ సూపర్ హీరో. అండ్ మై డియర్ బ్రదర్ సుధీర్ బాబు, అంటే సుధీర్ బాబు కాకుండా ఇంకెవరు చేయొద్దు అన్నట్టు చేశారు ఈ సినిమాలో. యూ విల్ సీ ఎ న్యూ సుధీర్ బాబు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ హిమ్ ఆన్ ద స్క్రీన్ ఆన్ October 11th అలాంగ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశాంక్. మీరు అలా వెళ్తూ వెళ్తూ జయకృష్ణ ఇలా తీసుకున్నారా? రండి. మైక్లో వినిపించే పాటలేనా? మీ మాటలు కూడా ఉండాలి కదా. హాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. సో నాకు మ్యూజిక్ని ఇంట్రడ్యూస్ చేసిన మా నాన్న అండ్ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న మా మదర్, నాకు వాళ్ళిద్దరు సూపర్ హీరోస్. సో బికాస్ వాళ్ళు లేకపోతే మ్యూజిక్ అనేది ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేది కాదు. సో దానివల్ల నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో దే ఆర్ బోత్ ఆర్ మై సూపర్ హీరోస్. సో ఈరోజు ఈ ఫిలిం నాకు నిజంగా అభిలాష్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను, తను మ్యూజిక్కి కన్సిడర్ చేసినందుకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మూవీ గురించి నేను ఇప్పుడు ఎక్కువ ఏం చెప్పలేను. సో తర్వాత సూన్ ఆల్ ద కాంటెంట్ విల్ కమ్, పాటలు వస్తాయి, మీరు హోప్ యూ ఆల్ ఎంజాయ్. సో మీరు అప్పుడు సుధీర్ బాబు గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఆల్ కాస్ట్ అండ్ క్రూది దేర్ బెస్ట్ యూ విల్ వాచ్. సో ఐ హోప్ యూ ఆల్ విట్నెస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరు మాట్లాడనట్టే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు ఫస్ట్ మైక్ ఇస్తున్నప్పుడు, దాని తర్వాత మాత్రం ఇరవై తీస్తున్నారు అనమాట. ఇప్పుడు అర్నా విల్ స్పీక్. ఇట్ రండి. ఫస్ట్ టెల్ us about your father. సో ఆ బాండ్ గురించి, దాని తర్వాత కంటిన్యూ స్పీచ్. Andariki Namaskaram. For every child, their parents, both parents are superhero, and so is mine. My father is my superhero, my mother is my superhero, and this is the best emotion for a child towards their parents, that my Nana is a superhero. And I would just like to say thank you. I feel very fortunate to be a part of such a beautiful film and such a beautiful emotion. I just want to thank Sunil sir, Vamshi sir, Abhilash sir, Sudhir sir. Thank you so much for making me part of this beautiful film. Thank you. థ్యాంక్ యూ అర్నా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ సునీల్ గారు మాట్లాడతారు. ఫస్ట్ మీ నాన్నగారి గురించి తెలుసుకుందాం. యా చెప్పండి సునీల్ గారు. హాయ్ అండి. హాయ్, థ్యాంక్స్ ఆల్ ఫర్ కమింగ్. ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. The film is releasing on October 11th. Please do watch it. Thank you. మీ నాన్నగారు. Like everyone, my father is my superhero, and he's no more, but yes, he's my superhero. Thank you. డెఫినెట్గా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతో ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఇప్పుడు సినిమాలో సుధీర్ బాబు గారి సూపర్ హీరోకి ఇద్దాం మనము. సో సయాజీ షిండే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ज़िंदगी में इतना फिल्म किया, ये पहली फिल्म ऐसे लगते कि ये करते वक्त प्राउड फील हुआ. हमेशा తెలుగులో మాట్లాడడానికి కొంచెం ప్రాబ్లం వస్తుంది, అందుకే గ్రామటికలీ ప్రాబ్లం అయితే ఎలా మాట్లాడుతున్నావు అని. సో పర్ఫెక్ట్గా ఉంది సార్ తెలుగులో చాలా. అదే ఫిల్మ్ సడన్గా తెలుగులో మాట్లాడడానికి కొంచెం ప్రాబ్లం వస్తుంది, అందుకే హిందీలో చెప్తాను, కరెక్ట్గా చెప్తాను. नो प्रॉब्लम सर. या मेरे को प्राउड फील हो रहा है कि मैं इसके फादर का रोल किया और एक अच्छा बेटे का रोल इसने किया है, तो हम बहुत अच्छा काम करते हुए फीलिंग आया. और मेरे फादर की मुझे बहुत याद आ रही है कि उन्होंने मुझे सिखाया था कि कितना पैसा कमाओ, कितना नाम कमाओ, लेकिन एक अच्छा ह्यूमन बीइंग, अच्छा आदमी बन. तो मैं वो बनने की कोशिश कर रहा हूँ और उसके आगे जाके कुछ ये फिल्म में देखने को मिलेगा आपको. तो आप ज़रूर देखिए. 11 तारीख को, अक्टूबर 11 को फिल्म थिएटर में जाके देखना और सबको बताना. हर एक को अपना फादर होता है, हर एक को अपना फादर सुपर हीरो ही लगता है. तो ये फिल्म सुपर हीरो, सुपर डुपर हिट होने वाले. ऑल द बेस्ट. థ్యాంక్ యూ షిండేజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అందరిలో ఆయన సూపర్, అభినయంలో ఆయన సూపర్,
ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్లో కూడా సూపర్, అండ్ ఆయన ఎంచుకున్న పాత్రని పోషించి మన ముందు తీసుకొని రావడంలో కూడా సూపర్. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అంటూ మన ముందుకు వస్తున్న సుధీర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. ఫస్ట్ మీరు సూపర్ హీరో అయిన మీ అబ్బాయితో తెలుసుకున్నాం మీ గురించి, అండ్ మీ సూపర్ హీరో గురించి చెప్పి మీరు స్టార్ట్ చేయండి. అందరికి నమస్కారం. సుధీర్ బాబు, సన్ ఆఫ్ పోసా నాగేశ్వరరావు. అంటే నేను చిన్న స్మాల్ టౌన్స్ వచ్చినప్పుడల్లా వచ్చిన వాళ్ళకి జనరల్గా ఒక చిన్న అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు, ఫిజికల్గా అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు. నేను మా నాన్నగారితో ఎప్పుడు ఈ రోజు వరకు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పలేదు. మా నాన్నగారిని అసలు హగ్ చేసుకోవడం కూడా నాకు గుర్తులేదు. అంటే జనరల్గా విజయవాడ నుంచి వచ్చినప్పుడు జనరల్గా కొద్దిగా తక్కువ ఫిజికల్గా, లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు వచ్చేసి చూపించుకోవడం అట్లాంటివి చాలా తక్కువ ఉంటుంది. బట్ ఐ మిస్ ఇట్. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, అరే ఎప్పుడు నేను హక్ చేసుకోలేదు నాన్న. నాకు గుర్తుందలా ఎప్పుడో నేను 5 years ఉన్నప్పుడు ఇలా వెనకాల సీట్లో కూర్చొని మా నాన్న ముందు ఉన్నప్పుడు ఇలా వాటేసుకోవడం, కాళ్ళు ఇక్కడ పెట్టుకొని, అది మాత్రమే నాకు గుర్తుంది. అది కూడా వర్షం పడుతుంటే ఇలా హగ్ చేసుకున్నాను, అది మాత్రమే గుర్తుంది. సో ఐ ఆల్వేస్ మిస్ ఇట్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కనిపించినప్పుడు ఇలా హగ్ చేసుకుందాం అంటే ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఆపేస్తుంటా. అందుకనే మా అబ్బాయిలు ఎప్పుడైనా ఉంటే మా ఇంట్లో ఉన్నారంటే ఇలాగే ఉంటారు 24 hours. కొంచెంసేపు వదిలినానా అంటుంటారు. సో నేను అదే మా నాన్నగారికి అప్పుడప్పుడు అంటే ఈరోజు వరకు నేను ఆయనలో ఒక కోప్పడడం కానీ, నా మీదనే కదా ఎవరి మీదైనా సరే, ఎవరిని కొట్టడం కానీ, కోప్పడడం కానీ, కసురుకోవడం కానీ అట్లాంటిది అసలు ఎప్పుడూ లేదు ఈరోజు వరకు. అండ్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఆయన చెడగొట్టానేమోనని. ఎందుకంటే నాకు అంటే కోపం వచ్చేస్తుంది, అంటే కోపం వచ్చేస్తుంది. నేను చిన్నప్పుడు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను అంటే ఎవరితో ఒకరు గొడవలు పెట్టుకొని, లేకపోతే ఏదో కొట్టి తనులు తినో, లేకపోతే ఏదో ఒకటి చేసి వచ్చేవాడిని. సో అప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు మాకు పుట్టలేదు, నువ్వు అడవిలో దొరికావు అని చెప్పేవాళ్ళు. అండ్ యూ వోంట్ బిలీవ్, నేను 12th standard వరకు వచ్చే వరకు నేను అది నిజమని నమ్మేవాడిని. నేను ఎవరైనా పక్కన వెళ్ళి చెప్పేవాడిని, మీకు కూడా తెలుసా నేను ఎక్కడ దొరికానంటే మా అమ్మ నాన్న కంటే, ఎవరో వెళ్ళి మా అమ్మ నాన్నతో చెప్తే అప్పుడు లేదురా నువ్వు మా అబ్బాయివే అని చెప్పి అన్నారంట. సో అండ్ ఈ ఫిలింలో వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్ ఏంటంటే, పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళని కష్టపడకుండా ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, వాళ్ళు సెటిల్ చేయాలి. మనం కష్టపడినంత వాళ్ళంత కష్టపడకూడదు, వాళ్ళకి లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉండాలని. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా కొద్దిగా మనం పెద్ద అయిన తర్వాత కొద్దిగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నాన్న మాత్రం అసలు కష్టపెట్టకూడదు, నాన్న జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయనకి స్ట్రెస్ ఉండకూడదు, అట్లా ఆలోచిస్తాం. ఈ సినిమా థీమే అది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు ఐ స్టిల్ రిమెంబర్, నాకు 6-7 years ఉన్నప్పుడు, 8 years ఆ టైంలో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 0 ఉన్నప్పుడు, ఇంట్లో బ్యాలెన్స్ కానీ ఏదైనా సరే ఒక షాప్ మొత్తం అప్పు చేసి పెడితే అప్పుడే రంగా గొడవలు అయినాయి. సో అన్నీ కొట్టేస్తూ ఉన్నారు. కొట్టేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ టైం మా నాన్నగారిని కొద్దిగా టెన్షన్ పడడం చూశాను. అండ్ యూ వాంట్ బిలీవ్, ఆయన షాప్ ఎంత పెద్దదంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పొడుగు ఇదే గోడౌన్, ఆ హైట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక నిచ్చెన వేసుకున్నది ఆ పోస్టర్ ఉన్న హైట్. అండ్ ఒక్క మనిషి పడతాడు, ఒక మనిషి. అండ్ పురుగు మందులు, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్. ఆయన పొద్దున్న 9ంటికి వెళ్తారు, రాత్రి 12ంటికి వచ్చేవాళ్ళు. ఆయన అసలు ఇప్పుడు వరకు ఆయన జీవితంలో పర్ఫ్యూమ్ అనేది అసలు వాడలేదు. ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. ఆయనకి ఎప్పుడు సో ఇలాంటి ఒక షాప్లో ఉన్నప్పుడు, పెస్టిసైడ్స్ ఉన్నప్పుడు, నైట్ 12 o'clockకి అలా వచ్చినప్పటికి ఆయన బట్టలన్నీ పురుగు మందులు వాసన వస్తాయి. అలా ఆల్మోస్ట్ ఒక 6-7 years 9కి వెళ్ళడం, రాత్రి 12 o'clock రావడం, ఇదే పరిస్థితి. ఒక హెల్పర్గా ఒక కూలిపోతను అతను ఉండేవాళ్ళు. వాళ్ళకి నెక్స్ట్ డే ఆర్డర్స్కి ఏమి వెళ్ళాలో అంటే విజయవాడ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళాల్సినవన్నీ ఆ రోజు రాత్రి 12 లోపల ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత టుడే హీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఇండియా. యూ వాంట్ ఈవెన్ బిలీవ్ ద నంబర్స్ హీల్ డూ టుడే రైట్ నౌ. అండ్ నాకు
ర్యాలీస్ అని చెప్పి ఓ ప్రోడక్ట్ ఉండే, ర్యాలీస్ వాళ్ళ కంపెనీ, అంటే టాటా వాళ్ళ కంపెనీ. వాళ్ళ జిఎంని ఒకసారి నేను కలిసాను. చిన్నప్పుడు ఉన్నప్పుడు 12 years ఉన్నప్పుడు ఏదో డీలర్స్ ఈవెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారిని కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను. మా నాన్నగారు చేసే ఒక పెద్ద కంపెనీ, అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక 3000 crore కంపెనీ అనుకోండి ఈ రోజులో. ఇప్పుడు దాని తర్వాత వేరే వాళ్ళకి అమ్మేశారు ఆ కంపెనీని. అండ్ అట్లాంటి కంపెనీలో వాళ్ళందరూ మా నాన్నగారిని ఎగ్జాంపుల్ చేసి ఎలాగా బిజినెస్ చేయాలి అట్లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే రాత్రి ఇప్పుడు మీకు ఒక కాల్ వచ్చిందంటే 11:50కి కాల్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వాళ్ళ కొట్టు దగ్గర ఉంటుంది. సో అట్లా అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, అంత స్మాల్ చిన్న గోడౌన్లో. సో ఈజ్ వర్క్ వెరీ హార్డ్. ఇదంతా చేసింది బేసికలీ నేను, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా, ఫ్యామిలీ అందరూ సెటిల్గా, కష్టపడకూడదు, స్ట్రెస్ అవ్వకూడదని. అండ్ నేను సినిమాల్లోకి వస్తా అని చెప్పినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ ష్యూర్ అంటే బట్ ఐఎమ్ గ్లాడ్ ఏదో ఒక స్టెబిలిటీ వచ్చింది. ఈజ్ హ్యాపీ నౌ. నేను ఒక 2-3 days క్రితం వీళ్ళేదో ప్రమోషన్స్కి రేపైనా ఇంటర్వ్యూలకి అట్లా కానీ ప్రెస్ మీట్ కానీ తీసుకురావాలి అని చెప్పి అన్నారు. డెఫినెట్గా అని చెప్పి నేను నాన్నగారికి మెసేజ్ పెడితే ఆయన అసలు మామూలుగా నేను ఏ ఈవెంట్కి రారు, ఎప్పుడో ఒకసారి ఇంకా అమ్మతో పాటు తోడుగా ఉండడానికి వస్తారే కానీ ఎప్పుడు రారు. సో ఈ సైడ్ హీ విల్ కమ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆన్ దిస్ అకేషన్ మా నాన్నగారికి నాకు ఎట్లాంటి ఒక లైఫ్ ఇచ్చినందుకు. అంటే ఓకే, దట్స్ మా నాన్నగారి గురించి ఇంకా తర్వాత చాలా చెప్తాను. ఐ డోంట్ మేక్ ఇట్ ఇంటూ ఏ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఫైనలీ ఈ సినిమాకి వస్తే కనుక మీ టీజర్ చూస్తే అర్థమై ఉంటుంది. అంటే బిఫోర్ ఐ మీన్ I'll thank him in the end. Naniki, I'll thank him in the end because I've got to talk about his messages also. సో ఈ టీజర్ చూస్తుంటే కనుక మీ అందరికి అర్థమై ఉంటుంది, ఇది మార్వెల్ సినిమాలో సూపర్ హీరోస్ కనిపిస్తే అలాంటి సినిమా కాదు. కానీ అలాంటి సినిమాలో సూపర్ హీరోస్కి ఓ పవర్ ఎలాగ ఉంటుందో ఈ సినిమాలో కూడా ఒక పవర్ ఉంది. ఆ పవర్ పేరు లవ్, ప్రేమ. ఇది ఒక లవ్ స్టోరీ. కాకపోతే హీరో మధ్యలోనూ హీరోయిన్ మధ్యలో జరిగే లవ్ స్టోరీ కాదు, హీరో మధ్యలో ఇద్దరు సూపర్ హీరోల మధ్యలో జరిగే లవ్ స్టోరీ. అంటే నాకు కథ చెప్పినప్పుడు నాకు ఎంత ఇష్టంగా చేశానో, నేను షూట్ చేసేటప్పుడు ఎంత ఇష్టంగా చేశానో, రేపు మీరు సినిమా చూసేటప్పుడు కూడా అంతే ఇష్టంతో సినిమాకి వెళ్తారని నమ్మకం. ఈ రెండింటికి ఒకే ఒక ఎమోషన్, దట్ కనెక్షన్ ఇస్ నాన్న. జనరల్గా మన సూపర్ హీరోస్లో అంటే మనకు తెలిసి ఏం చేస్తూ ఉంటారు అంటే మన కోసం కష్టపడతారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఫైట్స్ చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు. అలాంటి సూపర్ హీరోకి మంచిగా చూసుకోవాలి, ఏమైనా చేయాలి అని కోరుకుంటూ చేసే అబ్బాయి కథ ఇది. తప్పకుండా ఈ October 11th మీరు థియేటర్కి వెళ్ళండి. నాకు హార్ట్ఫుల్గా నచ్చిన సినిమా, మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిలిం ఇన్ మై కెరియర్. పేపర్ నుంచి ఐ మీన్ రేపు తర్వాత స్క్రీన్ మీద చూసినప్పుడు దానికి చూస్తే కనుక ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ మీ ఫ్యామిలీ అందరితో వెళ్తే కనుక యూ విల్ ఎంజాయ్ టు ద కోర్. ఆ నమ్మకం నాకుంది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై క్రూ స్టార్టింగ్ విత్ అభిలాష్. నాకు నా ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటి గారు. అంటే నాకు ఒక స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. నేను జస్ట్ అలా నాకు కాస్ట్యూమ్ ఇస్తే ఆ కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళిపోయి కూర్చుంటే చాలు. మిగతా అన్ని ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కానీ ఆ ఎన్వైర్న్మెంట్ కూడా చూస్తే కనుక చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ అభిలాష్ సెట్లోకి వెళ్తే కూడా ఫస్ట్ డే చూస్తే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అది. అసలు ఎవరు అరిచేది ఉండదు, ఎవరు పనులు చేసుకుంటూ ఉంటారు. సో అంత కంఫర్టబుల్గా చేశాడు. అంటే నా దగ్గరికి స్టోరీ నరేట్ చేయడానికి రాకముందు నేను ఆ లూజర్ సిరీస్ చూసినప్పుడు తను డీల్ చేసిన ఎమోషన్స్ అని కానీ డ్రామా అని కానీ చాలా బాగా చేశాడని చెప్పి మంచి పేరు వచ్చింది. ఐ లైక్ ఇట్ టు. ఐ ఫీల్ దట్స్ ఎ సూపర్ పవర్ స్ట్రెంగ్త్ ఐ ఫీల్. అండ్ నాకు ఒకటైతే గట్టిగా నమ్ముతున్నాను, ఎన్నో ఇయర్స్ అభిలాష్ అనే పేరు మీకు వినిపిస్తుంది, అది పక్కా. సో థ్యాంక్ యూ అభిలాష్ ఫర్ కమింగ్ అండ్ ట్రస్టింగ్ మీ అండ్ ఆల్సో గివింగ్ మీ ఏ ప్రివిలేజ్. ఏంటంటే నా కెరియర్ మొత్తంలో చూసిన 90% ఆఫ్ మై ఫిల్మ్స్ ఆర్ విత్ న్యూ డైరెక్టర్స్. సో దానిలో సో దట్స్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు ఐ మీన్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ ఆల్సో, కొత్త వాళ్ళతో చేయడం.
సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ష్యూర్ అక్టోబర్ 11th నీ విషయం ఏంటో జనాలకి అసలు నేను చెప్పక్కర్లేదు, ఇంకా చూస్తారు. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ బ్యానర్ వచ్చి వి సెల్యులైట్స్, వంశీ, విక్కీ, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము కలిసి చాలా మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. సునీల్ ఈ సినిమా ప్రొడ్యూసరు. సో మేమందరం కలిసి క్రికెట్ ఆడాము ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నుంచి. చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా చేసేసాం. అండ్ ఒకటైతే పక్కా యూవీ క్రియేషన్స్లో డైరెక్టర్ విల్ హ్యావ్ ది అప్పర్ హ్యాండ్. అంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఒక స్ట్రెస్ ఫ్రీ, అసలు ప్రెషర్ ఉండదు. మీకు ఎంత కావాలని అంత ఇస్తారు. మీరు ఎంత బాగా తీయాలంటే అంత బాగా తీయాలి. యూవీ క్రియేషన్స్లో తీసి సినిమా బాగా రాలేదంటే మాత్రం అంత వేరే బ్యానర్లకి వెళ్ళి అంత ఈజీగా మీరు సక్సెస్ కొట్టడం అంత ఈజీ అయితే కాదు, ఐ ఫీల్. సో థ్యాంక్ యూ సునీల్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ మీ. అంటే మేము అందరం కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. అందరం కలిసి ఇప్పుడు ప్రింటిల్ టైము ఆర్య, నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా, అతను ఒక్కడే, ఆల్మోస్ట్ పెద్ద సక్సెస్ రేట్ ఉంది మాకు. రాత్రి 12ంటికి ఇక్కడ అందరం కలిసి ప్రింట్లన్నీ ఇస్తారు, 12ంటికో అప్పుడు అక్కడ వేసుకొని బయలుదేరడం. గుంటూరు, నెల్లూరు, వైజాగ్ బయలుదేరి అక్కడే వెళ్ళిపోయి ఇట్స్ లైక్ మేము ఒక 5-6 people ఉండేవాళ్ళం. ఇట్స్ లైక్ మాకు పండగ. వంశీ అను కొద్దిగా వెళ్ళి చూసుకుంటూ ఉండేవాడు. మీ అందరం అంటే అక్కడ కూర్చొని బాధగానే వేసుకోవడమే. సో వాట్స్ గివింగ్ మీ మోర్ హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూస్ చేసే బ్యానర్లో నేను హీరోగా చేయడం, ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ ఫర్ మీ టు కమ్ ట్రూ. థ్యాంక్ యూ వంశీ, విక్కీ వాళ్ళు కూడా పెద్ద మాట్లాడరు, సునీల్ కూడా పెద్ద సునీల్ అసలు వేస్ట్, అసలు మాట్లాడు. సో అది తప్పితే మిగతా అన్నీ బాగుంటాయి. అండ్ షాజీ షిండే గారు, అంటే మనం జనరల్గా ఏంటంటే స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఒక యాక్టర్ని ఒక ఇంప్రెషన్తో వెళ్తాం. అసలు దానికి క్వైట్ ఆపోజిట్ అండి. రియల్ లైఫ్లో ఆయన అంత మంచి వ్యక్తి లేరు. ఆయన చేసే సోషల్ సర్వీస్ ఎవరు చేయరు, ఏ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చేయరు. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. నాకు అభిలాష్ అని చెప్తున్నాడు, రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏమైనా ఖాళీ స్థలం ఏమైనా కనిపించిందంటే అది ఖాళీగా ఉంది ఎవరిది కాదనుకుంటే వెళ్ళి చెట్లు నాటేస్తాడండి ఆయన. అండ్ ముంబైలో ఇల్లు ఉన్నా సరే విలేజ్లో ఉంటారు ఆయన. అంటే విలేజ్లో ఉండి ఆ అటుపక్కన అందరికీ హెల్ప్ చేయడం కానీ అట్లాంటి చేస్తూ ఉంటారు. ఆయన చేసే సినిమాలు చూస్తే కనుక క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. అండ్ దిస్ రోల్ ఈజ్ వెరీ డిఫరెంట్ టు వాట్ ఎవర్ ఈజ్ డన్ టిల్ నౌ. నాకే కాదు, ఈవెన్ షిండే గారికి కూడా దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. చాలా కొత్తగా చూస్తారు. దిల్ బి నైస్ ఎమోషనల్ సీన్స్ ఆల్సో అలాంగ్ విత్ హిమ్. అండ్ ఇట్స్ అ ప్లెజర్ టు వర్క్ విత్ హిమ్. ఐ మీన్ ఫెంటాస్టిక్ యాక్టర్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సాయి చంద్ గారు, ఐ డోంట్ నో హౌ వీ మిస్డ్ సాయి చంద్ గారు ఆల్సో ఇస్ టెరిఫిక్గా చేశారు. అంటే జనరల్గా క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే కనుక మీరు చూస్తుంటే ఒక 5-6 సినిమాలు సైన్ చేస్తే 5-6 సినిమాలు జరుగుతూ ఉంటాయి ఒక నెలలో, 5-6 సినిమాలు. కానీ ఆయన మాత్రం సాయి చంద్ గారు ఒక్క సినిమా అట్ ఏ టైం చేస్తారు. ఒక సినిమా అయ్యి ఒకవేళ ఇది డిలే అయితే బై మిస్టేక్ వేరేది పడాలి కదా, తప్పితే అట్ ఏ టైంలో అయితే మాత్రం వేరే 2-3 సినిమాలు సైన్ చేసేది ఉండదు. అండ్ ఫస్ట్ డే నేను సెట్కి ఎలా వెళ్ళినప్పుడు ఎంత ఇంట్రెస్ట్తో ఎంత ఎంతూజియాజంతో సినిమా చేస్తామో అలా చేశారు ఆయన. ఆయనకు కూడా చాలా మంచి పేరు వస్తుంది. ఎంతోమంది అభిలాష్కి కూడా వార్నింగ్ ఫోన్లు పంపించారు నేను ఆ క్యారెక్టర్ చేస్తా అని చెప్పి. అంత మంచి రోల్ కూడా ఆయనకి. అండ్ ఆర్నా, ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. ఆమె కష్టపడినంత ఎవరు కష్టపడలేదు యాక్చువల్లీ ఈ సినిమాకి. ఎందుకంటే 1 month బిఫోర్ ఆయన లైన్స్ తీసుకొని నేర్చుకొని చాలా బాగా చేసింది. యూ గివెన్ యువర్ బెస్ట్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ శశాంక్ ఇస్ ఎ టెరిఫిక్ యాక్టర్. ఎక్కడో ఒక చిన్న లక్ ఫ్యాక్టర్ లేదనుకుంటున్నా, లేకపోతే పెద్ద హీరో అయిపోతాడు. ఐ థింక్ అసలు ఎలాంటి సీన్ అయినా సరే హీ కెన్ జస్ట్ ఈజీలీ గో ఇన్ టు ఇట్. చాలా ఈజీగా చేస్తాడు. థ్యాంక్ యూ శశాంక్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ అభిలాష్ సెడ్ he is going to make a film with you soon sometime. So all the very best. I hope it happens. And Jay, thank you so much. Lovely music. Ashok Vanamlo, Arjun Kalyanam, I love that film. And also your music in that film. Terrific ga untadi. I'm sure this will be another one step you will go ahead of in your career after this film. And Samir is cinema DOP. I and JP ఒక సినిమా చేశారు. అండ్ నా నెక్స్ట్ ఫిల్మ్ కూడా జటాధర ఆయన కెమెరామెన్. సో ఆయన గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు బికాస్ యాక్షన్స్ సే అలాట్ కదా. సో హీస్ టెరిఫిక్. పిఎస్ వినోద్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశారు.
అండ్ ఐ లవ్ ద విజువల్స్ వాట్ ఎవర్ ఈస్ డన్. అండ్ ఈ సినిమా ఎడిటర్ అనిల్. అనిల్కి చాలా మంచి పెద్ద ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. అభిలాష్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? అనిల్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? అనిల్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉండాలి. నేను ఎడిట్ వర్క్ చూశాను కాబట్టి. నో బట్ ఎమోషనల్ ఫిల్మ్ది కట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. ఒక కొద్దిగా అటు వెళ్ళకూడదు, కొద్దిగా ఇటు వెళ్ళకూడదు, కొద్దిగా అటు వెళ్ళిందంటే అబ్బా లాగంటారా అంటారు. సో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అనిల్ అండ్ ఎంటైర్ టీమ్. ఐ థింక్ అభిలాష్ ఇస్ గాట్ ఎవ్రీబడి ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అందరూ కొత్త వాళ్ళే. స్కూల్కి వెళ్ళి నేనేదో లెక్చరర్లా ఫీల్ అయ్యాను, వీళ్ళందరూ స్కూల్ పిల్లల్లా ఫీల్ అయ్యాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే రివర్స్ ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పక్కలే, వాళ్ళ పనులు వాళ్ళకి తెలుసు అనమాట. అదొకటే తేడా. సో దాట్స్ ఇట్. ఇంకా ఎవరైనా మర్చిపోతే ఐఎమ్ మర్చిపోయాను. ఐ హ్యావ్ టు థ్యాంక్ నాని ఫర్ రిలీజింగ్ ఈ టీజర్ సోషల్ మీడియాలో. నేను ఫస్ట్ నిన్న ఒక రఫ్ కట్ ఉంటే పంపించాను అనమాట. పంపించిన తర్వాత టెరిఫిక్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, ఒక హార్ట్ సింబల్ పెట్టి పంపించాడు. ఇప్పుడు చెప్పు నేను చేస్తాను అన్నాడు. మార్నింగ్ ఒక లింక్ పంపించాడు, యాక్చువల్ లింక్, యూట్యూబ్ లింక్ పంపిస్తే, ఇంకా అన్లిస్టెడ్ లింక్. ఆ లింక్ పంపిస్తే చూసిన తర్వాత లేదు ఈ డైలాగ్ ఇలా ఉంది, ఈ డైలాగ్ ఇలా ఉంది, ఈ డైలాగ్ ఇలా ఉంది అంటే నేను మళ్ళీ అభిలాష్కి చెప్పాను. నేను అగైన్ చేంజ్ చేయండి అగైన్ దానిలో కూడా ఒకటి ఇది కొద్దిగా ఇంప్రూవ్ చేయొచ్చేమో చూడు. అండ్ లేటర్ తనే చూసి ఒకసారి నాకు ఆ ఫోన్ ఒకసారి ఫోన్ ఐ రీడ్ అవుట్ ద మెసేజ్ ఆర్ ఇస్ వాయిస్ మెసేజ్, యూ విల్ అండర్స్టాండ్. I don't know if I can do that, but I'm sure he won't feel bad about this also. సో ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టాను, దాని తర్వాత మళ్ళీ పెట్టాడు. ఇట్స్ పొద్దున్న నుంచి జరుగుతుంది ఈ తంతు. అండ్ ఫైనలీ ఏం చెప్పాలి చెప్తా, లాస్ట్ చెప్తా. 98480. సినిమాలో లాస్ట్ ఒక నెంబర్ వస్తుంది, October 11th చూడండి. నాన్నగారి నెంబర్ అది. October 11th లాస్ట్లో తెలుస్తుంది ఎండ్ కార్డ్స్ దగ్గర. So definitely better I think Sudhir, but I don't know, correct me if I'm wrong. నాకు ఒక్కలేని ఇప్పుడు నాకు ఒక్కడే తండ్రి వేరే మనిషి లేడు రాడు అన్న డైలాగ్ ఉంది కదా, ఒకసారి ప్లే చేసుకుని నేను వేరే మనిషి లేడు రాడు ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ లైన్. అది మ్యూజిక్లో కలిసిపోతుందా వేరే మనిషి లేడు అన్నది ఒక లైన్ దగ్గర అనిపిస్తుంది. బట్ నేను అది వుడ్ బి మై ఫోన్ ఆర్ ఐ డోంట్ నో, జస్ట్ యూ లిసన్ టు ఇట్. నీకు క్లియర్గా ఉంటే ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ ఈస్. దాని తర్వాత విదిన్ 2 minutes మళ్ళీ నాకు మెసేజ్ పెట్టాడు. ఎవరైనా చదువుతారు, నేను చదివితే ఓకేనా? ఓకే. ఐ థింక్ ఐఎమ్ ఓవర్ థింకింగ్ బికాజ్ ఐ లైక్డ్ ఇట్ సో మచ్. మళ్ళీ దాని తర్వాత ఇంకో మెసేజ్ పెట్టాడు. No, I just want to hear it more strikingly because it was so good, I guess. Awesome, beautiful. So, and inkoti, I don't want to mislead you people also. ఇది కల్కిలో బుజ్జి లాంటిది కాదు, మిడిల్ క్లాస్ బుజ్జి. ఓకే, కాకపోతే ఇది పెద్ద ఎక్స్పెక్ట్ చేయదు, ఏదో మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫీల్ వస్తుందని చెప్పి మేము సెటప్ చేసాం. సినిమాలో దీని రోలు 4-5 సీన్లే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఐ యాక్చువల్లీ నేను జనరల్గా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్. యాక్చువల్లీ నేను పోర్ట్రే చేసిన ఈ క్యారెక్టర్ మా నాన్నగారే, ఎగ్జాక్ట్లీ మా నాన్నగారే. అండ్ యూ వోంట్ బిలీవ్, నేను జనరల్గా ప్రెస్ మీట్కి ఎప్పుడైనా వెళ్ళేప్పుడు నేను మామూలు టిప్ టాప్ రెడీ టీ షర్ట్ వేస్తాను, కల్చోడు పెడతాను, రింగ్ పెడతాను, అసలు రకరకాలుగా షాపింగ్లు చేసి రెడీ చేసి వెళ్తాను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దిస్. ఒక చెక్ షర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్, దట్స్ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, బికాస్ ఐ లవ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ మేకింగ్ దిస్ డ్రెస్ వెరీ కంఫర్టబుల్ ఆన్ మీ. ఓకే, ఇంకా అంతేనా, అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ మోర్ టైం. October 11th దసరాకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చే కంటెంట్లో కూడా మీకు అర్థమైపోద్ది, మీకు అది పక్కా ఫ్యామిలీ సినిమా. యూ విల్ ఎంజాయ్ టు ద కోర్. యా, మనం మీ లిస్ట్ అంతా పంపించండి, మేము దాన్ని. నువ్వు వెళ్ళి రాజమౌళి గారి దగ్గర పర్మిషన్ తీసుకో. క్రేజీ ఆన్సర్. వన్స్ అగైన్, ఎలాగో మీ దగ్గరికి ఫోన్ వచ్చింది కాబట్టి నాన్నగారికి మనం థ్యాంక్స్ చెప్పారు మీరు వీడియో ముఖంగా. ఏదో ఒక లవ్ యూ చెప్తే బాగుంటుందేమో కాల్ చేసి అనిపిస్తున్నాం. నాని గారి వాయిస్ అయితే విన్నాం మేము. నాకు యాక్చువల్లీ నేను మా నాన్నగారికి ఫోన్ చేయలేదు. ఐ డెంట్ ఇన్ఫార్మ్ హెమ్, బట్ ఐ వాంట్ టు డూ దిస్. నాకు చెప్పారు బిఫోరు, ఆయనకి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి అంటే మీకు ముందే చెప్పాను. ఆయన పెద్ద లైట్గా రియాక్ట్ అయినా పెద్దగా రియాక్ట్ అయినట్టు ఫీల్ అయిపోవాలి మీరు, అంతే. ఓకే,
ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఈజ్ నాట్ ఆల్ ఎక్స్ప్లెయిన్ అని కోపం అనేది మా ముఖం మీద కనిపించదు అసలు. ఎవరితో అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా మాట్లాడతారు. సో చూద్దాం అక్కడ నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది. ఆయనకి మీరు వాయిస్ వినిపించినట్టు అర్థమైపోద్ది. సో కొద్దిగా ఓకే మేము సైలెంట్. 2 minutes సార్. ఇక్కడ సిగ్నల్ ఉన్నా సిగ్నల్ లైట్గా ఉంది కదా. సిగ్నల్ నా ఫోన్ నుంచి వాట్సాప్ సిగ్నల్ లేదు. అవుతుందా? తెలుస్తుంది ఒకసారి ఇదే ట్రై చేయాలి. అయ్యో మన మధ్యలో చేద్దాం లేకపోతే ఒక పని చేద్దాం మనం. వైఫై చెప్పండి. సో ఒక్కసారి వైఫై కనెక్ట్ చేయండి ఈలోపు. అండ్ ఒక పని చేయండి, ఈలోపు చైర్స్ వేయండి. మనకి Q&A సెషన్ ఉంది కాబట్టి బిఫోర్ చైర్స్ సుధీర్ గారు. సో ఒక్క ఫోటో కావాలన్నమాట మనకి. మళ్ళీ ఇందాక మనం ఏదైతే చేసామో సేమ్ రిపీట్ అనమాట. ఎస్ ఒక్క పిక్చర్. షిండేజీ ప్లీజ్ జాయిన్. అర్నా జాయిన్. ఓకే సుధీర్ గారు మీరు ప్లీజ్ కాల్ చేయండి. లోపు వైఫై కనెక్ట్ అయింది. అందరూ కొంచెం స్లోగా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని. సారీ అందరికీ కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. మీ ఎంతసేపు ఎక్స్పెక్ట్ చేయదు యాక్చువల్లీ. డాడీ ఏం చేస్తున్నారు? ఏం లేదు ఆఫీస్లో. మమ్మీ లేదనుకుంటా ఇంటి దగ్గర. లేదు డాడీ లేదు. మీకు మాట చెప్పాలి. చెప్పు. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ. చిన్న చూడండి డాడీ పారిపోతున్నారు. చిన్నప్పుడు నేను అడవిలో దొరికానని ఎందుకు చెప్పారు మీరు? అప్పుడు ఏ మాట విన్నప్పుడు ఏం చేస్తారు? 2 రోజులు దొరుకుతారు అంటావు జనరల్ గా. సరే ఇక్కడ అదే మీడియా అందరూ ఉన్నారు. చేయమంటే చేశాను. సరే థ్యాంక్ యూ సో మచ్. మనసులో ఉన్న క్వశ్చన్ కూడా అడిగేశారు మీరు. దట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. చైర్స్ తీసుకున్నాడమ్మా పైకి. అండ్ అఫ్ కోర్స్ ఆయన సూపర్ హీరోతో మాట్లాడడం జరిగింది. అండ్ ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ షిండేజీ అండ్ అభిలాష్ గారు, సునీల్ గారు, అర్ణ అండ్ సుధీర్ బాబు గారు స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. అండ్ శశాంక్ అండ్ క్రిష్ ప్లీజ్ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయండి మీరు. సో వన్స్ అగైన్ న్యాచురల్ స్టార్ నాని గారికి అండ్ అలాగే సుధీర్ బాబు గారి నాన్నగారికి సూపర్ హీరోకి అండ్ అలాగే వారి చిన్న అబ్బాయికి దర్శన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో మనం మీడియా Q&A సెషన్ స్టార్ట్ చేద్దాము. మీడియా ఇంటరాక్షన్. ఓకే సుధీర్ గారు, సునీల్ గారు కూర్చోండి. అభిలాష్ ప్లీజ్ టేక్ ఎ సీట్. అర్నా అండ్ నేనటు. ఓకే ఓకే థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం మీడియా వాళ్ళందరితో కలిసి. మా శేఖర్ పడనివ్వలేదు. మీరు తర్వాత అడగండి ఏంటి అనేది. అక్కడ నుంచి ఆన్సర్ ఎలాగో రాదు కాబట్టి ఏంటి సర్ప్రైజ్ అనేది తెలియదు మాకు. సో రెడీ? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? అక్కడ నుంచి స్టార్ట్ చేయమ్మా, అడగండి ఇంకా. హాయ్ అభిలాష్.
కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు సాయాజీ షిండే గారిని చూస్తే ఆయన ఎప్పుడు పోలీస్ రోల్స్లో లేకపోతే పొలిటీషియన్ రోల్స్లో కనిపిస్తూ ఉంటారు తెలుగు మూవీస్లో. సో కొంచెం కాస్టింగ్ అగేన్స్ట్ టైప్ సిచ్యువేషన్ ఇది. సో ఆ ఇంటెన్షన్తో మీరు ఆయన్ని అప్రోచ్ అయ్యారా? కొంచెం అన్కన్వెన్షనల్గా ఉంటుంది. అండ్ సాయాజీ గారు హాయ్, సో నైస్ టు సీ యూ సర్, बहुत अच्छा लग रहा है. సో డూ యూ వాంట్ టు లైక్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఫాదర్ రోల్స్ చేయాలనుకుంటున్నారా తెలుగు సినిమాల్లో? ఇది ఐ థింక్ ముందు ఎప్పుడు చూడలేదు నేను, మీరు చేసుంటారు, కానీ వుడ్ యూ లైక్ టు డూ మోర్ సచ్ రోల్స్? అండ్ మీ ఫాదర్ రోల్, అది ఈ ఫాదర్ రోల్ ఎలా ఉండబోతుంది? అండ్ అభిలాష్, సారీ, వన్ మోర్ క్వశ్చన్, సాయి చంద్ గారు రోల్ ఎలా ఉండబోతుంది ఎగ్జాక్ట్గా? ఎందుకంటే ఆయన సుధీర్ గారు సాయి చంద్ గారిని కూడా నాన్న అని పిలుస్తారు కాబట్టి, సో వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఈస్ గోయింగ్ టు హ్యావ్? అదే అండి, యాక్చువల్లీ మీరు ఇంకో ఐ థింక్ ట్రైలర్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. దట్స్ ద సస్పెన్స్ వీ వాంట్ టు బిల్డ్ టు ద మార్కెటింగ్. సో మీకు చూస్తే ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు కదా, సో వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్ అనేది హుక్. సో ఐ థింక్ మీకు నెక్స్ట్ కమింగ్ మెటీరియల్స్ గెట్ ఏ క్లారిటీ. బట్ ట్రైలర్లో ఏది ఉండదు, సినిమా ఏంటి ఎండ్ టు ఎండ్. బికాజ్ మీరు చూస్తే నా లూజర్ వెబ్ సిరీస్లో ట్రైలర్లో స్టోరీ మొత్తం చెప్పేస్తాం. సో ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్. మీకు ట్రైలర్లో క్లారిటీ వస్తుంది, దిస్ ఇస్ ద సినిమా ఇస్ అబౌట్. దీంతో థ్రిల్స్ టర్న్స్ ఏముండవు, ఇట్స్ అబౌట్ ఎమోషన్. సో ఎలా అయితే కామెడీ మీరు ఎంజాయ్ చేస్తారో ఇది కూడా ఒక ఫీలింగ్తో ఉంటుంది మీకు సినిమా చూస్తున్నప్పుడు. అండ్ మీరు షిండే గురించి అడిగారు కదా, యా, మీరు ప్రతి ఒక్క యాక్టర్ దీంట్లో ప్రీవియస్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పలానా వ్యక్తి చేశారంటే దీంట్లో తను చేయరు. సో ఎవ్రీథింగ్ ఐ డూ సచ్ ఏ వే. మీరు యా, దట్స్ హౌ వీ కాస్టెడ్ ఎంటైర్ థింగ్ అండి. సుధీర్ బాబు గారు, సుధీర్ బాబు గారు, आगे रोल कितना फादर का करूँगा मुझे मालूम नहीं, लेकिन ये रोल करके मैं बहुत हैप्पी हूँ. अभी तक जितने भी मैंने फिल्म किया है ऐसे एकदम डिफरेंट, और डायरेक्टर इतना फोकस्ड है, उतना क्लैरिटी है, तो ऐसे रोल करने में बहुत मज़ा आया. और ये स्टोरी बहुत अच्छा है, और सही कैरेक्टराइजेशन कास्टिंग किया है, तो लाइक काम करते वक्त ऐसा फील कर रहा था कि ये मेरा बेटा है. సుధీర్ బాబు గారు, సుధీర్ బాబు గారు, హాయ్ సార్, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా నాన్న సూపర్ హీరో టైటిల్ చాలా తీస్తున్నారు. తర్వాత ఎప్పుడైనా మా బావ సూపర్ స్టార్ అని మా సినిమా తీస్తారా? ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడా? కానీ మీ సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం. నిజానికి చాలా మంచి టైటిల్. నేను చాలాసార్లు అనుకుంటుంటాను, మన ఈ డిజిటల్ వాటిలో ఎక్కడైనా సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది, మై సూపర్ హీరో అని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంటుంది. చాలా ఇష్టం కూడా నాకు ఆ క్వశ్చన్. నాకు అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో 2 క్వశ్చన్లు నాకు చాలా ఇష్టం. మై పెట్ నేమ్, మై సూపర్ హీరో. ఈ 2 క్వశ్చన్లు భలే ఎవరిలో ఫ్రేమ్ చేశారు, ప్రతి దాంట్లో కనిపిస్తుంటుంది. అవునవును. సో అలాంటి మంచి టైటిల్తో వస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేందా మీరు చెప్తున్నారు కదా, ఆ కథ రాయమని చెప్తాం అభిలాష్ గారిని. మై బావ సూపర్ స్టార్, మా బావ సూపర్ స్టార్ అని. మంచి మా సినిమా అవుతుంది. యా, అన్ని సినిమాలు చేయాలి కదా. మంచి కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు మీరు. అసలు ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం అనుకున్నాం, అసలు మీ వర్క్లో కానీ మీ దీంట్లో కానీ ఎక్కడ లోపం ఉండదు. రీసెంట్గా చేసిన హరోం కూడా చాలా మంచి సినిమా, కానీ ఎక్కడో చిన్న మిస్ఫేర్ అవుతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు అలా ఎలా ఫీల్ అవుతుంటారు ఏంటి? ఆ ఒక కొద్ది రోజులు మిమ్మల్ని అది ఆ ఫీలింగ్ వెంటాడుతుంటుందా సినిమా టు సినిమా? డెఫినెట్గా అండి, కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతాం. బట్ అండ్ మనం అట్ ది సేమ్ టైం హరోమరా అనేది ఓకే, ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఐ ఆల్వేస్ బిలీవ్ అవుట్ అండి. ఓ 10 మంది ఉన్నారంటే 10 మందికి నచ్చాలని లేదు. దానిలో కొంత పర్సంటేజ్ నచ్చవచ్చు, కొంత పర్సెంట్ నచ్చకపోవచ్చు. అండ్ ఐ ఫీల్ నాకు వచ్చిన రీసెంట్ సినిమాలో హరోమరా ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్. ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే, క్రిటిక్స్ సైడ్ నుంచి ఓ కమర్షియల్ ఫిల్మ్ వచ్చేటప్పటికి దే విల్ బీ పాయింట్స్ హియర్ అండ్ దేర్ మీరు హైలైట్ చేసేవి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. అది మేము అచీవ్ చేయగలం. ఒక అందరూ కలిసి థియేటర్కి వచ్చి చూసినప్పుడు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్, అండ్ దట్ ఈస్ దేర్. డెఫినెట్గా ఇట్స్ గుడ్. అండ్ నాకు ఇన్ని సినిమాలు చేసినా ఐ డోంట్ థింక్ మనకు ఫిక్స్డ్ పాత్, ఎలాగైతే ఒక సినిమా ఆడకపోతే కనుక బయటికి ఎలా వస్తాం అనేది ఒక ఫిక్స్డ్ పాత్ ఇంకా నాకు తెలీదు. బట్
చూస్తూ ఉంటాం కదా కొందరు వీ సీక్ సర్టన్ ఆఫ్ పీపుల్ మంచి మంచి సినిమాలు కొన్ని ఉంటాయి, సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళిపోవడం. కొందరికి ఐ మీన్ నానికి కూడా చూస్తే ఒక స్ట్రెచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆడలేదు, బట్ ఆఫ్టర్ దట్ యూ సీ ఎలా వచ్చారు అనేది. సో యూ టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైడ్. అండ్ మనం అండ్ ఫర్ మీ నాకేంటంటే హరోమరా తర్వాత ఐ హ్యావ్ మెనీ ఫిల్మ్స్ ఇన్ ద పైప్ లైన్ స్టిల్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను జటాధార సైన్ చేసింది. సో దెర్ ఇస్ సంథింగ్ పీపుల్ లైక్డ్ ఇన్ దట్ ఫిల్మ్ ఫర్ షూర్. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కష్టపడ్డారు, మీ యాక్టింగ్ చాలా పేరు వచ్చింది, సినిమా కూడా మంచి సబ్జెక్టు, అలాంటప్పుడు చిన్న ఫెయిల్ అయితే మీరు దాన్ని ఎట్లాగా చేస్తారు? అంతేగాని మీ సినిమా ఫెయిల్ అయిందని నేను అనట్లేదు. అంటే మీరు అన్ని విధాల ఫుల్ ప్రూఫ్గా ఉన్న సినిమాలో అనిపించిన సినిమా చివరిలో చిన్న మిస్ఫైర్ అయితే అప్పుడు మీరు బాగా యాక్ట్ చేశారు, సినిమా సబ్జెక్ట్ మంచిది, చాలా వర్కౌట్ చేశారు. అది దేవుడు ఇచ్చేస్తాడండి తిరిగి. కొన్ని సినిమాలు నేను బాగా చేయను, ఆ సినిమాలు హిట్ అవుతాయి. సో దేవుడు కరెక్ట్గా చేసేస్తాడు. సో ఐ డోంట్ నో అండి, మరి అది కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. సినిమా అంటే ఒక వ్యక్తి వలన కాదు కదా, అందరూ కలిస్తేనే కుదురుతుంది. ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా సరే సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. సో యూ గోట్ అండర్స్టాండ్ సినిమా అంటే ఇది అని చెప్పి వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫార్వర్డ్ అని నా ఫీలింగ్ అంతే. అభిలాష్ గారు అంటే చాలా మంచి సెన్సిటివ్ సినిమా చేస్తున్నారు. అంటే మన ఆడియన్స్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు, మన ఎంత మాస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా ఎంత మాస్ సినిమాలు చూసినా ఎక్కడో హార్ట్లో ఎక్కడో చిన్న ఇంకా వెట్ తడి ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంటారు. సో మీరు ఈ సినిమాని ఆ నమ్మకం మీదే దాని మీద బేస్ చేసిన తీసారా? ఎస్ అండి, కరెక్ట్. అంటే ఎమోషన్ కూడా, అంటే ఏ ఫిలిం అయినా ఎమోషన్, నేను రివ్యూస్ చూస్తుంటా, నేను జనరల్గా ఎమోషన్ గురించి ఎక్కువ మాట్లాడతాం మనం. సో ఐ పర్సనలీ లైక్ ఎమోషనల్ ఫిలిమ్స్ మోర్. యా, మీరు కంపల్సరీ దీంట్లో ఫైట్ ఉండదు, దర్ ఇస్ నో ఫైట్. ఫస్ట్ టైం సుధీర్ సార్ ఏంటంటే ఇంకొక రోజు కొడతారనమాట సినిమాలో. సో ఫైట్స్ అంటే పారిపోతాడు. సో అలాంటి క్యారెక్టర్ దిస్ క్యారెక్టర్. సో ఇట్స్ అంతే, పర్ఫెక్ట్. బాగుంది సార్, బాగుంది. యా, డెఫినెట్ కొత్తగా ఉంటుందండి సినిమా డెఫినెట్. సార్ శ్రీబాబు సార్ టీజర్ బాగుంది. థ్యాంక్ యూ సార్. తండ్రితో ఎమోషన్స్ మీరు మాట్లాడిన విధానం, ఫోన్తో మాట్లాడడం చాలా బాగుంది, బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అందరూ కనెక్ట్ అవుతాయి. అయితే ఈ సినిమాలో మీకు ఈ మధ్య కొత్తగా ఒక పేరు ఒకటి యాడ్ అయింది సుధీర్ బాబుకు ముందు. అది ఎలా యాడ్ అయింది, దాని చరిత్ర ఏమన్నా చెప్తారా? అది ఆల్రెడీ హరోమరా టైంలోనే ఆ డైరెక్టర్ గారు అనౌన్స్ చేశారు. అదే పేరు దళపతి అనే పేరు ఎలా? నవదళపతి ఉంది కదా, నవదళపతి అని పెట్టారు. అంటే మన హరోమరా సినిమా డైరెక్టరు, అతనికి అంత ముందు వేరే పేరు ఉంటే అతనికి నచ్చలేగా అతను నాకు ఫస్టే చెప్పాడు, సార్ నేను మంచి సినిమా తీస్తాను, లాస్ట్లో ఈ పేరు వేసేస్తున్నాను, మీరు కంటిన్యూ చేస్తానంటే చేయండి సార్, కాకపోతే నేనైతే వేస్తున్నాను అని చెప్పి అన్నారు. సో నేను ఎప్పుడు కంటిన్యూ చేయండి ఆపండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ ఐ డోంట్ మైండ్. అంటే మనకి ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటారు ఇష్టం. ఇప్పుడు ఈ పేరు కూడా అందరూ నన్ను పిలవమని అనట్లేదు, నన్ను ఇష్టపడాలి పిలుస్తారు. పిలవకపోయినా నాకు ప్రాబ్లం లేదు. నాకు సుధీర్ అని పిలిచినా సరే నన్ను హ్యాపీ. అసలు పేరు తెలియకుండా నా క్యారెక్టర్ పేరుతో పిలిచినా సరే ఇంకా హ్యాపీ నేను. సుధీర్ బాబు గారు ఇక్కడ సార్ టీజర్ చాలా బాగుంది సార్. యాక్చువల్లీ హార్ట్ టచింగ్ ఉంది, హార్ట్ వార్మింగ్ అనిపిస్తుంది. యాక్చువల్గా మొత్తం మీరు చూపించిన ఆ సెకండ్స్ 60 seconds ట్రైలర్లోనే మొత్తం అంతా రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది తప్ప ఎక్కడ కథ నుంచి బయటకు వెళ్ళింది కూడా ఎక్కడ లేదనమాట. సో నాని గారి కేరింగ్ కూడా దాంట్లో కనిపిస్తుంది మాకు. అయితే యాక్చువల్గా మీ నాన్న మీకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఫాదర్ అనేది సూపర్ స్టారు, బట్ మీరేంటంటే హోమ్లీ పర్సన్ కూడా బాగా. సో మరి మీ వైఫ్ గారు కూడా వాళ్ళ నాన్న నిజంగానే చాలామందికి సూపర్ స్టార్ కదా కృష్ణ గారు. సో మరి ఎప్పుడన్నా వాళ్ళిద్దరి మధ్యన వార్నింగ్స్ ఏమైనా చూసారు, ఎలాంటివి హార్ట్ టచింగ్ అని అలాంటి ఆ థింగ్స్ ఏమన్నా చెప్తారు వాటి గురించి? చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి. అంటే కృష్ణ గారు చూపించే ప్రేమ పిల్లల మీద అసలు మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ కెన్ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్గా ఇప్పుడు మా ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఎవ్రీ డే 6 o'clock వచ్చేవాళ్ళు. 6 అంటే 6 టైంకి. ఆయన పక్కన ఉంటే కనుక మనం వాచ్ అవసరం లేదు, ఆయన బట్టి టైం చెప్పేసుకోవచ్చు. సో అట్లా ఉంటుంది అనమాట. సో వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇంట్లో చిన్న అదో వాటర్ పైప్ లైన్ అది పనిచేయట్లేదు అంటే కనుక, అమ్మ నేను హరికి చెప్పు అయిపోద్ది అని అంట. కార్లో వెళ్ళేటప్పుడు ఆయనే ఫోన్ చేస్తారు హరికి, హరి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది చూడు అంటారు. మళ్ళీ ఇటు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నేను హరికి కూడా చెప్పాను ఆయన చేస్తారండి. నెక్స్ట్ డే హరి ఫోన్ చేసి అయిపోయింది అని చెప్తే ఇంకి సరే అని మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి చెక్ చేస్తారు అయిపోయిందా లేదని. అంటే అంత పెద్ద సూపర్ స్టార్ ఆయన పక్కన 10 మంది ఉంటారు.
అసలు చెప్పక్కర్లేదు, అక్కడ ఎవరు చెప్తుంటే నేను చూసుకుంటానని ఎవరు చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి అంత చిన్న చిన్న పనులు కూడా కంఫర్ట్ క్రియేట్ చేయాలి అందరికీ ఇంట్లో అనే కేర్ తీసుకునేది ఉంటారు సార్. దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్. సునీల్ గారు ఇంతకుముందు ఆల్రెడీ 2 సినిమాలు హిట్లు కొట్టారు. ఆల్రెడీ గామి చేశారు, దాని తర్వాత ఓం బిం బుష్. సో మరి దీంతో హ్యాట్రిక్ ఏమైనా కొట్టబోతున్నారా మా నాన్న సూపర్ హీరోతో? డెఫినెట్లీ అండి, ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. చాలా బాగుంటుంది. లైక్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ అంటే కనెక్ట్ అవుతారు అందరూ. ఇట్స్ అబౌట్ ఫాదర్, లైక్ ఎవ్రీ సన్ విల్ అంటే ఎనీ చైల్డ్ విల్ గెట్ అటాచ్ టు ద ఫిలిం వన్స్ దే సీ ఇట్. హోప్ఫుల్లీ బాగా ఐ థింక్ ఇట్ డస్ వెల్. సుధీర్ బాబు గారు. శశాంక్ గారు శశాంక్ గారు అంటే యాక్చువల్గా హాయ్ సార్. అంటే మీరు ఇప్పుడు అందరూ వచ్చినా కూడా సై అని అరుస్తున్నారు యాక్చువల్గా. అంటే ఆ ఫిల్మ్తో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తర్వాత అంటే అలాంటి క్యారెక్టర్స్ రాక లేదంటే చాలా చూజీగా ఉంటున్నారు ఈ మధ్యన. సో మరి దీంట్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? దీంట్లో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ అంటే ఏం చెప్తారు? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే సై అనుకోకుండా ఒకరోజు కానీ దాని తర్వాత ఇంకేదన్నా మళ్ళీ తర్వాత నాకు చాలా మంచి పేరు వచ్చినది నాకు లూజర్ వెబ్ సిరీస్లో. అంటే అది కూడా మా డైరెక్టర్ అభిలాష్తోనే. సో 100% దీనిలో ఇప్పటి వరకు నేను ఎన్ని సినిమాలు అయితే చేశాను, ఎన్ని రోల్స్ చేశానో ఇది ఇది దీంట్లో చేసింది ఎప్పుడూ చేయలేదు. సో ఇది మళ్ళీ అలానే స్ట్రైకింగ్ ఉంటుంది డెఫినెట్లీ. సో ముందు వచ్చే కంటెంట్లో నా గురించి కూడా బయటకు వస్తుంది. సో ప్రస్తుతానికైతే నానా అండ్ సన్ అన్న దాని గురించే వచ్చింది కాబట్టి సో డెఫినెట్లీ నా కోసం మా డైరెక్టర్ అభిలాష్ ఎప్పుడు ఏదో ఒకటి స్పెషల్ ఇస్తాడండి. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అలాంటి ఒక ఫ్రెండ్, ఒక డైరెక్టర్. అంటే మా ఇద్దరు జర్నీ 8 years నుంచి ఉంది. సో నా కోసం అంటూ స్పెషల్గా ఉంటుంది. సో ఏ సినిమా లేకపోయినా అభిలాష్ సినిమా ఉంటుందన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకు. థ్యాంక్ యూ అండి. సుధీర్ బాబు గారు. హాయ్ సార్, కంగ్రాట్స్ సార్. చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది కదా. సో మీరు అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఇంట్లోని సూపర్ హీరో తండ్రి అనుకుంటాం. మీరు కూడా అల్లారు చిల్లరగా తిరిగామన్నారు. మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ తండ్రి గారు బాగా మిమ్మల్ని మెచ్చుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడా, లేదు హీరోగా అయినప్పుడా, లేకపోతే సూపర్ స్టార్ కృష్ణ గారికి అల్లుడు అయినప్పుడా, ఎప్పుడన్నా ఒక ఇన్సిడెంట్ ఏదైనా మంచి ఇన్సిడెంట్ మీ ఫాదర్ మెచ్చుకున్నారు బాగా? అంటే నేను చెప్తాను, డైరెక్ట్గా వచ్చి చెప్పడం అనేది అసలు ఉండదు ఇప్పుడు. కాకపోతే నాకు అర్థమైపోద్దా. బేసికలీ మా కంపెనీ ఆల్మోస్ట్ ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ. నాన్నగారు రన్ చేస్తుంటారు. 2 సంవత్సరాలు వెయిట్ చేశారు, 3 సంవత్సరాలు వెయిట్ చేశారు. 4వ సంవత్సరం ఒక వేరే జనరల్ మేనేజర్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అదే కాంప్లిమెంట్. ఎందుకంటే నువ్వు బతుకు, నువ్వు సెట్ అయిపోయావు, నువ్వు బతికేయగలవు, సినిమాలు బాగా చేసుకుంటున్నావు అని చెప్పి నేను నా ప్లేస్లో వేరే ఒక జనరల్ మేనేజర్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఇట్స్ ఎ కాంప్లిమెంట్ ఫర్ మీ ఇన్ వే యాక్షన్. లైక్ హీఈస్ యాక్సెప్టెడ్, లైక్ ఓకే వీడు సక్సెస్ అవుతాడు, ఇంకా హీ వాంట్ కమ్ బ్యాక్, మనం వేరే ఎవరికైనా ఇవ్వాలి జాబ్ అని చెప్పి. సో ఇన్ వే దట్ ఈస్ ఎ కాంప్లిమెంట్ ఫర్ మీ. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ హీ లైక్స్. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను అసలు నా సినిమా గురించి ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ కానీ ఏ సాంగ్ అయినా రిలీజ్ అవుతున్నా, ఎప్పుడు రిలీజ్ అవుతున్నా, నేను అసలు ఎప్పుడు ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయను. కానీ ఆయనకి అన్ని సైడ్ల నుంచి ఆయనకి వచ్చేస్తూ ఉంటాయి, ఆయనే నాకు ఫార్వర్డ్ చేస్తా తిరిగి. సో ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్, తెలుస్తుంది కెరియర్ వైజ్ అయితే. గుడ్ సార్. గారు సార్, అంటే ఇది ప్రతి ఇంట్లోనే ఉంటుంది, ప్రతి అబ్బాయికి తండ్రి సూపర్ హీరో అని. మీకు బాగా ఇన్స్పైర్ అయ్యి కథ రాయడానికి కనుక అంటే లూజర్ 2000లో రాశారు, 2020లో. అప్పుడు స్పోర్ట్స్ డ్రామా. సో ఈ ఎమోషన్ తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ పట్టుకోవడానికి మీకు ఇన్స్పైర్ అయిన పాయింట్ ఏదైనా ఉందా? ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు ఈ కథ కోసం? అంటే రియల్ లైఫ్ అండి. అంటే బేసిక్గా నేను మా ఫాదర్ స్ట్రగుల్ చూసాను. సో మీకు చూసే నా లూజర్లో కూడా స్ట్రగ్లింగ్ క్యారెక్టర్సే ఉంటాయి. సో దీంట్లో కూడా అలానే ఉంటుంది. అంటే అందరు అడుగుతారు నాకు ఫాదర్ ఎందుకు ఇష్టం అని. సో అదంతే. సో కంపల్సరీ ఈ మూవీ అయితే లైక్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఫాదర్, లైక్ ఇన్సిడెంట్స్ నేను పడిన కష్టం. సో ఇప్పుడు నేను ఏదైతే ఫేస్ చేశానో కొన్ని ఇన్సిడెంట్స్ సార్ కూడా సినిమా రాశాను. బట్ ఏంటంటే కొంచెం షిండే సార్కి ఆపోజిట్ మా నాన్న. అంతే, మనకు కొంచెం కేరింగ్ ఉంటాడు, ఇక్కడ కొంచెం అడుస్తుంటాడు అనమాట సినిమాలో. సో దట్స్ ద డిఫరెన్స్. అభిలాష్ ఓకే. సో అంటే మా నాన్న సూపర్ హీరో టైటిల్ ఓకే, బట్ ఈజ్ ఇట్ లైక్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఆర్ జనరేషన్ గ్యాప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్? వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ గోయింగ్ టు షో? సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. యా, మీకు 2 fathers ఉంది కదా. సో సో దట్ సుధీర్ సార్ చెప్పినట్టు ఇట్స్ లవ్ స్టోరీ అలాగా ఉంటుంది బిట్వీన్
సో ఇట్స్ అ ఫర్దర్ ట్రయాంగులర్ లవ్ స్టోరీలా ఉంటుంది. ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఏజ్ గ్యాప్ అదేమి ఉండదండి. సుధీర్ గారు నాకు తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో ఫాదర్ టాపిక్తో సినిమా ప్రెస్ మీట్లలో మాట్లాడిన ప్రతి సినిమా పెద్ద హిట్ అయింది. ఉదాహరణకి అల్లు అర్జున్ గారిది సన్ ఆఫ్ సత్యమూర్తి అయిండొచ్చు, ప్రభాస్ గారి సినిమా అయిండొచ్చు, రామ్ చరణ్ గారి సినిమాలు అయిండొచ్చు. మై ఫాదర్ సూపర్ హీరో అంటూ స్టేజ్ మీద గట్టిగా మాట్లాడిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అయింది. మీ సినిమా కూడా హిట్ అవబోతుందండి. ముందు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఫ్యాంటాస్టిక్. అట్ ద సేమ్ టైం మీకు ఇందాక చెప్పినట్టే ఈ ఫాదర్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో సినిమాలకి థియేటర్స్కి జనాలు రావట్లేదు. ఓ పెద్ద బ్లాక్ బాస్టర్స్ అయితే తప్ప రావట్లేదు. ఏ పాయింట్ తీసుకొచ్చి చెప్పి మీరు సినిమాకి జనాన్ని థియేటర్ తీసుకురావాలనేది పాయింట్? నేను ఎప్పుడో ఒకటి బిలీవ్ చేస్తానండి. అంటే ఎంత పెద్ద సినిమా అనేది ఒక బాహుబలి తీయండి, లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టండి, 200 కోట్లు ఖర్చు పెట్టండి, ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమా వర్క్ అవడానికి కారణం ఎమోషన్. అది పుష్కలంగా ఉంది ఈ సినిమాలో. అంటే ఈ రోజుల్లో అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి సార్, చాలా సీజీ వర్క్స్ ఉంటాయి, చాలా ఐ మీన్ ఎక్స్ట్రాడినరీ వే వచ్చేసి మొన్న మేము ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే కనుక ఆ పోస్టర్ మీద ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటే ఎక్కడో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్లో మేము ఫిల్లర్గా ఏఐలో నుంచి ఒకటి తీసుకున్నాం. ఏఐ ఇన్ఫో అని చెప్పి ఉంది. ఇట్స్ నాట్ గివింగ్ మీ దట్ హ్యాపీనెస్. అంటే రియల్ కాదు అని. ఈ సినిమా ఒక రియల్ లైఫ్ మన చుట్టుపక్కల జరిగే అంటే మనుషులు బిహేవ్ చేసినట్టుగా ఉంటుంది. ఇన్సిడెంట్స్ వేరే అయి ఉండొచ్చు అట్లాంటివి, బట్ మన చుట్టుపక్కల బిహేవ్ చేసిన ఉండదు. ఫిల్మ్ అయినా సరే ఫిల్మీగా ఉండదు. సో ఐ థింక్ దెర్ బి లాట్ బెటర్ కనెక్షన్ అన్న నా ఫిల్మ్. శశాంకర్ సార్, రాజమౌళి గారితో సినిమాలు చేశారు, చంద్రశేఖర్ ఏలేటి గారు లాంటి గొప్ప దర్శకులతో పనిచేశారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. లోజర్ వెబ్ సిరీస్లో కూడా మీరు ఎంతో బాగా చేశారు. ఈ మన దర్శకుడు అభిలాష్ గారి గురించి మీరు ఎంతోమంది దర్శకులతో పనిచేశారు కాబట్టి ఈయన ఇండస్ట్రీలో ఏ స్కేల్ ఇస్తారు మీరు అభిలాష్ గారికి? అభిలాష్ అంటే కంపారిజన్ అని కాదు కానీ అన్కాంప్రమైజింగ్ డైరెక్టర్ అండి, అండ్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్. సో సక్సెస్తో సంబంధం లేకుండా పనిచేస్తాడు. సో ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటాడు, సక్సెస్ కొడుతూనే ఉంటాడు. అది గ్యారంటీగా ఇప్పుడు మీరు ఏదైతే రాజమౌళి గారి పేరు చెప్పారో స్కేల్ అంత వెళ్తుందో తెలియదు నాకు, అలా ఆయనలాగా ఫ్లాపులు తీయరు, హిట్ సినిమాలే తీస్తాడు కన్ఫర్మ్. సునీల్ గారు ఇక్కడ ఆల్రెడీ ఓమ్యం బుష్తో హిట్ కొట్టారు, నెక్స్ట్ ఇది రాబోతుంది. రెండు కాంట్రాస్ట్ సబ్జెక్టులు, అది పూర్తిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్, ఇది ఎమోషనల్ డ్రామా. మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా చూసుకుంటున్నారు? మోస్ట్లీ అండి వీ సెల్డ్ అంతా కూడా దిస్ వీఆర్ మోర్లీ పాయింట్ మీద ఎక్కువ, లైక్ ఇట్స్ మోర్ ఎమోషనల్. అది దేర్ వాజ్ అ మెసేజ్ ఇన్ దట్ ఫిల్మ్ ఆల్సో. ఈ ఫాదర్ ఎమోషనల్ పాయింట్ కన్నా ఇంకా ఏమన్నా ఎమోషనల్ పాయింట్ టచ్ అయ్యిందా ఈ సినిమా? ఐ థింక్ అదే పెద్ద ఎమోషన్ అండి. ఆయనకంటే పెద్ద దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ వెరీ గుడ్ ఫీల్ గుడ్ ఫిల్మ్. లైక్ ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువైపోయింది. ఐ థింక్ పీపుల్ నీడ్ ఎ బ్రేక్, పీపుల్ విల్ లైక్ ఇట్ అనుకుంటారండి. సో వీ బెట్ ఆన్ ఇట్. ఆల్ ది బెస్ట్. సుధీర్ గారు హాయ్, ధీరజ్ అండి ఫిల్మీ ఫోకస్ నుంచి. సో మీ ప్రీవియస్ హరోం హరా రిలీజ్ టైంలో చెప్పారు, సో మహేష్ బాబు ఒక 3-4 years గ్యాప్ తీసుకుంటున్నారు, ఈ గ్యాప్ని నేను ఫిల్ చేస్తాను ఫర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అని చెప్పి. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం మీరు ఎంచుకునే కథల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు? అంటే ఈ మా నాన్న సూపర్ హీరో అనే సినిమా ఆబ్వియస్గా కొంచెం బెటర్మెంట్ లాగా కనిపిస్తుంది కంపేర్ టు యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఈ సినిమా తర్వాత లేదంటే ఇంకా ఈ నెక్స్ట్ 3-4 years రాబోయే మూవీస్లో మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు? అండ్ మీరు ఏమన్నా కొంచెం ఇలాంటి జానరాలు వర్క్ చేయాలి, లేదంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ నేను దట్ వుడ్ వర్క్ బెటర్ ఫర్ మీ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను అన్నాను డెఫినెట్గా హరోం హరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 3 years పడుతుంది మహేష్ నెక్స్ట్ సినిమా రావడానికి. అండ్ ఒక ఫుల్ బాటిల్ ఏమైనా అట్లీస్ట్ చిన్న పెగ్గులాగా ఎవ్రీ ఫిల్మ్ ద్వారా ఇస్తా అని చెప్పి. ఐ డెఫినెట్లీ థింక్ హరోం హరా ఐ మేడ్ ఎ గుడ్ స్టార్ట్. సో ఇది కూడా ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. అంటే ఏదో ఆ గ్యాప్ ఫిల్ చేయాలని నేను ట్రై చేయట్లేదు, మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తున్నాను. అలా ఒక మంచి సినిమా అది, యూ విల్ లవ్ ద ఫిల్మ్.
ఎనీథింగ్ October 11th తర్వాత మాట్లాడితే దెన్ ఇట్ విల్ బీ నైస్. ఇప్పుడు నేనేం చెప్పినా సరే ఎక్కువగా చెప్పినట్టు ఈ మధ్యన ఒక హీరో వచ్చి బయట ప్రెస్ మీట్లో గట్టిగా చెప్పినా సరే కొన్నిసార్లు నమ్మకం కూడా తగ్గుతుంది. సో ఐ వుడ్ లీవ్ ద ఫిల్మ్ టు టాక్. ఇట్స్ ఎ ఫంటాస్టిక్ ఫిల్మ్. నా సైడ్ నుంచి అయితే నాకు సూపర్గా నచ్చిన ఫిల్మ్. సుధీర్ గారు, మీ నాన్న మీకు సూపర్ హీరో, మీ నాన్న మీ సినిమా పేరుకి సంబంధించి సూపర్ హీరోనా, మీ బాబుకి మీరు సూపర్ హీరోనా? మీ నాన్న నాకు ఒక్కొక్కసారి కొంచెం అర్థమయ్యేది చెప్పండి సార్, నాకు ఏదో లోపలికి వెళ్ళట్లేదు. అది మీకు మీ నాన్న సూపర్ హీరోనా, మీ బాబుకి మీరు సూపర్ హీరోనా? అచ్చా మా బాబుకా, మా దర్శన్కా? ఓకే ఓకే, దర్శన్కి. మీ నాన్నకి మీరు సూపర్ హీరోనా అంటే దర్శన్కి మీరు సూపర్ హీరో. ఇంకొకసారి చెప్పండి సార్. సార్ మీరు ఇందాక ఎంతో ఎమోషనల్గా మీ నాన్నగారితో ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు స్టేజ్ మీద మాట్లాడారు. మీ ఇన్నేళ్ల కెరీర్లో స్టేజ్ మీద నుంచి మీ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడింది ఫస్ట్ టైం నాకు తెలుసు. అయితే మీ నాన్న మీరు మీకు మీ నాన్న సూపర్ హీరో అనుకుంటున్నారా, మీ బాబు దర్శన్కి మీరు సూపర్ హీరో అనుకుంటున్నారా? మా నాన్నగారే అండి. మా నాన్నగారు నాకు సూపర్, బికాజ్ ఆయన నేర్పించిందే నేను నేర్పించగలుగుతాను. యా. సుధీర్ గారు గుడ్ టు సీ యూ అండి. ఒక కైండ్ ఆఫ్ కొత్త సెటప్లో కనిపించారు మళ్ళీ. థ్యాంక్ యూ. లాట్ ఆఫ్ యాక్షన్ ఫిలిమ్స్ తర్వాత. అవును, అంటే నాకు ఫస్ట్ అభిలాష్ కథ తీసుకొచ్చినప్పుడు కూడా నాకు వంశీతో ఫోన్లో మాట్లాడు కథ వినక బిఫోరు, అరే అది నీకు సెట్ అవుదరా అంటే, బికాస్ హీ నోస్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ యాక్షన్. తను కథ చెప్పిన తర్వాత అసలు ఐ కుడెంట్ సే నో. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు యాక్చువల్ యాక్షన్ సినిమాలు చేయాలని ఉంది, బట్ ఐ కుడెంట్ సే నో బికాస్ ఐ వాజ్ సో మచ్ ఐ లవ్ ద స్క్రిప్ట్. సో మచ్ ఆఫ్ ఎమోషన్ ఉంది అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్. చాలా ఈజీగా చేస్తాడని చిన్న నమ్మకం కూడా వచ్చింది ఆయన నరేట్ చేసినప్పుడు. ఇండస్ట్రీలో మార్కెట్ స్టడీ అని చెప్పి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం హీరోలు, కానీ మీరు ఆడియన్స్ ఏం కావాలో అర్థం చేసుకోవడానికి మీకు మార్కెట్ స్టడీ యూజ్ అవుతుంది. ప్రొడ్యూసర్స్కి ఏ కంటెంట్ సెల్ అవుతుంది అనేది ప్రొడ్యూసర్కి అర్థమవుతుంది. బట్ ఈ మార్కెట్ స్టడీ అనేది కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్లో అనిపించలేదు, బికాజ్ యువర్ లాస్ట్ ఫిలిం ఇట్ వాజ్ లైక్ కరెంట్ ట్రెండ్స్తో అలైన్ అయ్యే ఫిలిం. మీరు రీసెంట్లో అయినప్పుడు ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం, బట్ అనుకున్నంత రేంజ్లో ఇట్ డిడ్ నాట్ వర్క్. ఇప్పుడు ఇలాంటి ఒక సెటప్ మార్చి ఒక డిఫరెంట్ ఫిలింతో వస్తుంటే దేర్ ఆర్ పీపుల్ హూజ్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ రారేమో థియేటర్స్కి, ఓటీటీలో అప్రిసియేషన్ వస్తుందేమో కానీ థియేటర్స్లో రాదేమో. ఓటీటీ ఆడియన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మలయాళంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి అని కంపారిజన్స్ చేసేవాళ్ళు కొంతమంది. సో మెనీ కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా. ఇలాంటి మార్కెట్ స్టడీస్ అన్నిటితో అసలు జెల్ అవ్వగలరా ఒక హీరోగా? ఫ్రాంక్లీ అంత ఐ డోంట్ థింక్ హీరోలు అంత ఆలోచిస్తారు అనుకో. మంచి కథ చేద్దామా లేదా, మన కెరియర్కి ఉపయోగపడుతుందా లేదా. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమా హరోమరా కన్నా బిఫోర్ రావాల్సింది, బట్ సర్టన్ అదర్ రీజన్స్ వలన లేట్ అయింది. ఏ గుడ్ ఫిల్మ్ ఇస్ ఎ గుడ్ ఫిల్మ్ అండి. ఇప్పుడు మీరు హరోమరా థియేట్రికల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అవ్వలేదా అని చెప్పి అంటున్నారు. బట్ యా, బికాస్ ఐఎమ్ స్టిల్ నా పాత ఫిల్మ్స్ కన్నా బాగా చేసింది, నో డౌట్ ఇన్ దాట్. ఓటీటీలో అదరగొట్టింది, నో డౌట్ ఇన్ దాట్. ఆ టైంలో రిలీజ్ వచ్చిన మహారాజా లాంటి ఫిల్మ్ వచ్చింది. మీరు చెప్తున్నారు ఇది సాఫ్ట్ ఫిల్మ్, మహారాజా ఏం ఫిల్మ్? అది కూడా సాఫ్ట్ ఫిల్మ్, ఎమోషన్ బేస్ చేసుకొని రన్ అయిన ఫిల్మే కదా. అది బాగా వచ్చి చూశారు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కనుక వస్తారు అని తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మీరే చూడండి, కొంచెం చిన్న సినిమాలు ఇంకా బెటర్గా ఆడుతున్నాయి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక. ఐ హెవెంట్ సీన్, బట్ ఐ డోంట్ నో ఏ జోనర్ కమిటీ కుర్రోళ్ళు కానీ 35 చూసాను. 35 is a very good film. So I think a good film will always have audience in our film. All the best. Thank you. సార్ అభిలాష్ గారు. సార్ సుధీర్ బాబు గారు అంటేనే షర్ట్ తెస్తారు, 6 ప్యాక్ 8 ప్యాక్ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి హీరోని పెట్టి ఆయనతో దెబ్బలు తినిపించడం, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ అంతా ఎగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఫైట్స్ ఉంటాయని. అటువంటి హీరోతో ఇటువంటి సబ్జెక్టు చేయాలని ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది సార్? మీకు నచ్చుతుందని ఇప్పుడు. సో మీలాంటి వాళ్ళకి ఆన్సర్ ఫిలిం అండి. అభిలాష్ గారు ఇలాంటి ఎమోషనల్ కాంటెంట్ సినిమాలకి స్ట్రాంగ్ డైలాగ్స్ పడాలి. అండ్ టీజర్లో ఒక డైలాగ్ ఉంది, అమ్మని అన్నం పెట్టమంటే అడుక్కున్నట్టు కాదు, నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదని. సో మంచి డైలాగ్స్ ఉన్నాయి. సో డైలాగ్స్ పార్ట్స్ ఎలా ఉండబోతుంది? రైటింగ్ సైడ్ మీకు ఎలాంటి హెల్ప్ ఉంది మీ టీం నుంచి? యా అండి, ఇప్పుడు నాతో పాటు 2 రైటర్స్ ఉంటారు, శ్రవణ్ అండ్ భరద్వాజ్. సో వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ. సో యా, మీకు నా ప్రీవియస్ వెబ్ సిరీస్ కూడా రైటింగ్కే పేరు వచ్చింది.
మీరు చూస్తే స్క్రీన్ ప్లే డైలాగ్స్, సో నాతో పాటు వాళ్ళ క్రెడిట్ కూడా ఉందండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే నా టీం నా అసిస్టెంట్స్ ఎవరు అని చెప్పాను. సో దే ఆర్ మై క్లాస్మేట్స్. ఎవరు ఇక్కడ నాకు తెలిసి అందరు ఒకే ఏజ్ అనుకుంటా. అందరు 30s. ఇప్పుడు నేను ఒకప్పుడు 28 ఉండే. సో లైక్ అప్పుడు చేసినప్పుడు సో అందరు ఇన్పుట్స్ ఉంటాయి. సో కానీ ఏంటంటే లైక్ దట్స్ సో అండి, మాదొక టీం వర్క్ డిఫరెంట్ ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ ఏ కో డైరెక్టర్ సంథింగ్. సో అన్నీ మేమే చూసుకుంటాం. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సినిమా అయిపోయాక ఇంకో సినిమా పట్టుకోవడమే డైరెక్టర్స్ పెద్ద టఫ్ ఛాలెంజ్ అనిపిస్తుంది సెట్ చేసుకోవడం. సో మీరు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఇప్పుడు శర్వానంద్ గారితో రేసింగ్ మీద ఒక సినిమా తీస్తారు సేమ్ యూవీ బ్యానర్లో. అవును. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మీ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమాలో సెట్స్లో ఉన్నారు కదా. అదే అండి, ప్రొడ్యూసర్స్ అదే కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద. సో డెఫినెట్గా లక్కీ అండి, బికాజ్ ఈ సినిమాని ఇది బాగా వచ్చింది కాబట్టి అది వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది ఆ ఫిలిం గురించి ఐ థింక్. సుధీర్ గారు చరిత్కి సంబంధించిన వీడియోస్ ఏమొచ్చినా కానీ వైరల్ అవుతుంటాయి. తన జిమ్నాస్టిక్స్ సంథింగ్ ఎలాంటివి చేసిన ఫ్యాన్స్ కూడా వాళ్ళ మామయ్యతో పోలికలు ఉన్నాయని పోలుస్తుంటారు. సో తన ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది? ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇప్పటి నుంచి? ఏమన్నా 3 to 4 yearsలో ఉంటుందండి షూర్గా. 4 yearsలో తను మేము ఆగమని ఆగాడు లేడు. మరీ డెస్పరేట్ అయిపోయాడు. ఈ సినిమాలో చిన్న రోల్ ఇవ్వని చెప్పి అడుగుతున్నాడు. అరే నీ టైం అయిపోయింది, చిన్న రోల్ నువ్వు వెయిట్ చేయి అని చెప్పాల్సి వస్తుంది. ప్రాపర్గా ట్రైన్ అవుతున్నాడు. 4 yearsలో అయితే డెఫినెట్గా వస్తాడు. సుధీర్ గారు హియర్. కిడ్స్ తండ్రి మాట వినకపోవడానికి, ఫాదర్స్ కిడ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చా? అంటే మా పేరెంట్స్తో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది ఫాదర్తో, అలా ఒక ఉంటుంది కదా, అట్లా మీకేమైనా ఎప్పుడైనా అనిపించింది అట్లా? అట్లా ఏం లేదండి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్ కిడ్స్ ఏదో రాంగ్ ట్రాక్లో వెళ్తారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఎట్ ఆల్. ఎవ్రీ టైం మనకి కిడ్స్ పక్కన పేరెంట్స్ ఉండాలని కుదరదు. అంటే ఇప్పుడు కొన్ని డెసిషన్స్ వాళ్ళే సొంతంగా తీసుకోవాలి. దే హ్యావ్ టు టేక్ ఆన్ దేర్ ఓన్. సో దే హ్యావ్ టు గ్రో ఇండిపెండెంట్లీ. ఎప్పుడు ఫాదర్ పక్కన చేయబట్టుకొని నడిపించినా సరే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వీ హ్యావ్ టు లెట్ గో. వాళ్ళు తప్పులు చేయాలి. తప్పులు చేస్తేనే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. సో ఐ ఫీల్ దే హ్యావ్ టు లెట్ గో. పక్కనే ఉండి చేయబట్టుకొని నడిపించడం కూడా తప్పని నా ఫీలింగ్. అది నేను నేర్చుకున్నాను, అలా చేశాను కాబట్టి. సుధీర్ బాబు గారు, లాస్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న సూపర్ హీరో టీజర్ చాలా బాగుంది. అంటే ప్రతి హీరోకి, ప్రతి యాక్టర్కి వాళ్ళ కెరీర్లో ఒక ఫీల్ గుడ్ మూవీ అనేది ఒకటి ఉంటుంది. మేబీ ఇంతకుముందు మీరు లవ్ స్టోరీస్, మాస్ మూవీస్ చేసిన, అండ్ మా నాన్న సూపర్ హీరో దానికి మించి ఉండబోతుంది అనేది మాత్రం మాకు అర్థమవుతుంది. అండ్ మీ కెరీర్లో కూడా సూపర్ ఫీల్ గుడ్ మూవీ ఇదే అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ ఇందాక మీరు స్టేజ్ మీద టీజర్ లింక్ నాని గారికి పంపిస్తే కొన్ని చేంజెస్ అయితే చేశారని చెప్పారు. అండ్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఎప్పుడైనా వేరే హీరోకి ఎప్పుడైనా ఇలా పంపించడం, లేకపోతే మహేష్ బాబు గారికి పంపించినప్పుడు ఆయన ఏమైనా చేంజెస్ చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? లేదండి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలామంది పంపించినప్పుడు ఇలా చూసి నేను వెంటనే అది పోస్ట్ చేసాము, లేకపోతే చిన్న చిన్న ఉంటే పోస్ట్ చేసాము అంతే. ఐ వాంట్ యూ పీపుల్ టు నో నానికి ఎంత నచ్చింది అండ్ ఎంత సినిమా మీద, క్రాఫ్ట్ మీద అంత నాలెడ్జ్ ఉంది. ఎంత చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చూసి ఇది బెటర్ అవ్వచ్చు అని చెప్పడం. అట్ ద సేమ్ టైమ్ హీ హిమ్సెల్ఫ్ రియలైజ్డ్ ఆఫ్టర్ ఎ పాయింట్ సేయింగ్ హీ లైక్ ద డైలాగ్ సో మచ్, ఇంకా బాగా గట్టిగా వినిపించాలి, మ్యూజిక్ కట్ చేసేయండి అని చెప్పి జై కోపం వస్తుందేమో. బట్ సో ఈస్ గాట్ నాలెడ్జ్ ఆన్ ఆల్ ద క్రాఫ్ట్స్ అండి. అందుకనే నేను ప్లే చేశాను. నాట్ ఎవ్రీ హీరో ఇస్ లైక్, నాట్ ఈవెన్ మీ, I'm not like that for sure. Sushant గారు, కంటిన్యూషన్ ఫర్ యువర్ క్వశ్చన్. మ్యూజిక్ జయ గారు అన్నారు కదా, ఎవరి చాయిస్ యాక్చువల్లీ మ్యూజిక్ ఆయన తీసుకోవాలని? ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియను, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆర్ట్ అసిస్టెంట్లు అన్నీ ఇతనే టోటల్గా. అసలు ఇది చెప్తున్నాగా ప్లస్ అంత సేమ్ టైం అందరూ కొత్త, ఎక్సెప్ట్ ఫర్ జై కొన్ని సినిమాలు చేశాడని చెప్తే ఇట్స్ ఆల్సో హిస్ చాయిస్. హీరోయిన్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ మా అందరికీ చెప్పండి, హౌ విల్ బీ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? ఇందాక ఆయన చెప్పారు కూడా, మీరు చాలా కష్టపడ్డారు, ఈవిడే కొంచెం కష్టపడ్డారు అని చెప్పినట్టున్నారు కదా స్టార్టింగ్లో. హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం, మా నాన్న సూపర్ హీరో? My character, I'm playing Tara in the film, और मेरा character is like fresh start and big dreams, and I think every girl relates to it because हर लड़की का सपना होता है कि she should do something in her life, and उसे बहुत अच्छा एक शुरुआत हो और बहुत बड़े सपने होते हैं अचीव करे, और साथ में
I'm playing the love interest. So it's a very selfless character. Being very, selfless, and she's always there for him. And she stands by him, she supports him thoroughly. So मेरे लिए बहुत ही अच्छा चांस है एक selfless character play करने का. సుధీర్ బాబు గారు, కంగ్రాచులేషన్స్ అండి. నాన్న సూపర్ హీరో అనేది చాలా ఎమోషనల్ కనెక్ట్. మీరు ఫోన్లో మాట్లాడి ఐ లవ్ యూ చెప్పేది చాలామంది పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులకు చెప్పట్లేదు. ఎందుకో నాన్న వెనకబడ్డాడని ఓ శీర్షిక వచ్చింది, తనికెళ్ళ బర్నీ గారు చెప్పారు. అలా నాన్న వెనకబడ్డాడు అన్న తర్వాత ఈ మధ్యకాలంలో హాయ్ నాన్న అని, నాన్నకు ప్రేమతో, మా నాన్న సూపర్ హీరో అని సినిమాలు తీస్తున్నారు. అసలు నాన్న ఎంతవరకు ఉపయోగపడతాడు కెరీర్కి కానీ తన జీవితాలకు కానీ మలిచేటప్పుడు? బతుకుండగా మాట్లాడరు, చనిపోయిన తర్వాత మా నాన్న సూపర్ హీరో, మా నాన్న చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. ఉన్నప్పుడే నాన్నని బాగా చూసుకోండి అని ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సూపర్ హీరో ఎలా ఉండిపోతుంది మీ లైఫ్లో? అది ఇందాక చెప్పాను, నా లైఫ్ అనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు ఏంటంటే లైఫ్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి ఏదో ఒకటి తీసుకోవాలి, ఒక ల్యాండ్ తీసుకోవాలి, లేకపోతే ఒక బిల్డింగ్ కొందాం, అపార్ట్మెంట్ కొందాం, ఒక ఎయిమ్తో వెళ్తూ ఉంటారు. దే ఆల్వేస్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ అదర్స్. ఈవెన్ పిల్లలు కూడా పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళు బాగా కష్టపడి నాన్నగారికి ఏమైనా చేయాలి, లేకపోతే పేరెంట్స్కి ఏమైనా చేయాలి అని చెప్పి అనుకుంటారు. I think films like this will remind, it can be like dedication for all the unsung heroes అని చెప్పనొచ్చు. చూసిన తర్వాత ఎవ్రీబడి విల్ సే మీరు చెప్పినట్టుగా మా నాన్న సూపర్ హీరో అని. శివాజీ సిండే గారు, శివాజీ గారు, అసలు నేను లాస్ట్ క్వశ్చన్ అనేది డిక్షనరీ నుంచి తీసేస్తున్నాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ మీ బిఫోర్ మూవీలు కూడా చాలా. అండ్ మీ డైలాగ్ ఇప్పటికీ బాగా మారుమోగిపోతున్న డైలాగ్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. సో సూపర్ డైలాగ్. అండ్ వన్ డైలాగ్ ఇన్ తెలుగు పీపుల్ కోసం వన్ డైలాగ్. నోర్మేరా వామ్మో, ఏ ఫిల్మ్ కా డైలాగ్? ఓకే, ఈ సినిమా డైలాగ్ అది 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 అంతే, ఈ సినిమా డైలాగ్ అది. క్లారిటీ ఇచ్చారు లాస్ట్ లో. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ టీజర్ మే देखा ना, ఇంకా हो गया यार खत्म. థ్యాంక్ యూ సో మచ్. యా, मेरा फैन है, मेरा दिल का है इतना. शिया जी यस सर. या నేను అడుగు. हाय शिया जी गारू, आई एम अंजलि फ्रॉम TFPC. नमस्ते. फर्स्ट ऑफ ऑल आपका टीजर बहुत अच्छा है एंड द वे यू चूज द कैरेक्टर्स एंड आप जो करते हैं वो वाज सुपर. सो आई वांट टू आस्क वन क्वेश्चन कि अभी जैसे बोल रहे थे कि मीम्स एंड ट्रोल्स आप फॉलो करते हैं? तेलुगु मीम्स एंड ट्रोल्स डू यू फॉलो? नहीं मतलब बताते हैं लोग कि टागोर का मीम्स चल रहा है, पोखरी का मीम्स चल रहा है, ऐसा कभी कोई, लेकिन मैं देखता नहीं. So many characters जो आप किए हैं वो those are very popular and dialogues also very popular. So अगर आपको मतलब which one is your favorite one and you want to do 2.0 of that character? आप अभी तक जो कैरेक्टर्स किए हैं you want to do a 2.0 of another characters, your characters, आपका कैरेक्टर जो है. नहीं, मैं पोखरी का हिट हुआ तो मैं बॉम्बे में था, तो मुझे लगा कि ऐसा क्या किया मैंने, लोगों को इतना पसंद आया. तो मैं बोला कि क्या हुआ ऐसा. तो ये तो हर पिक्चर में जैसे स्टडी करता हूँ, सिर्फ मैं डायरेक्टर को फॉलो करता हूँ, डायरेक्टर के दिमाग में क्या चल रहा है वो सोचता हूँ, उसको 2-3 अल्टरनेटिव देने का कोशिश करता हूँ, उसको चॉइस देता हूँ. और वो जब खुश होता है तो मैं देखता नहीं हूँ, स्क्रीन पे जाके भी नहीं देखता हूँ. डायरेक्टर ओके बोलते तो मैं हैप्पी होता हूँ, क्योंकि पूरी फिल्म उसके दिमाग में होती है, तो मैं उसको डिस्टर्ब नहीं करता. ఓకే డన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా ఇంకొకళ్ళు అడగండి. శశాంక్ గారు. సుధీర్ గారు, శశాంక్ గారు, టాస్ వేద్దాం. సుధీర్ గారు, దిస్ ఈజ్ రాణి అండి. సో యాక్చువల్గా అబ్బాయిలకి ఏంటంటే మదర్తో ఉన్న బాండింగ్ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు ఫాదర్ కంటే కూడా, బట్ దే ఆర్ మోర్ ఎమోషనల్ విత్ ద ఫాదర్ బాండింగ్. సో మీరు కూడా అంతే ఎమోషనల్ అని చెప్పారు. అండ్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్ యాజ్ ఎ సన్, అండ్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ యాజ్ ఎ ఫాదర్ విత్ యువర్ సన్స్? Best moment was now when I said I love you, Nana.
అండ్ ఆయన మొహమాటంతో అలా చెప్తున్నారు కానీ ఐ నో ఇట్ హిట్ హార్డ్ ఫర్ హిమ్. బెస్ట్ మూమెంట్ వుడ్ బి టుమారో ఇఫ్ యూ కెన్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ హీ లైక్స్ మై పర్ఫార్మెన్స్ అండ్ ఐ విల్ టెల్ హిమ్ ఇది నేను కాదు నాన్న, ఇది నువ్వు, నేను చేసిన రోల్. బికాస్ ఎవ్రీ క్యారెక్టర్కి రియల్ లైఫ్లో క్యారెక్టర్స్ని చూస్ చేసుకొని సమ్వేర్ ఒక కనెక్షన్ తీసుకురావడానికి ట్రై చేస్తాం ఆ క్యారెక్టర్కి. అండ్ సమ్వేర్ ఐ కుడ్ సీ మోర్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ దిస్ క్యారెక్టర్, జానీ అనే క్యారెక్టర్లో. అండ్ మా పిల్లలకి ఐ డోంట్ నో, ఎవ్రీ మూమెంట్ నాకు వాళ్ళని అడగాలేమో మీరు, అది నాకన్నా ఎక్కువ. నాకు ఇందాక ఆయన చెప్తున్నారు కదా, మా అబ్బాయికి ఏం చేసినా సరే ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, అన్ని మిలియన్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ బికాస్ చాలా కష్టపడుతున్నాడు. అండ్ అది దోస్ ఆర్ గుడ్ మూమెంట్స్ ఫర్ మీ రైట్ నౌ. అయిపోయిందా? శశాంక్ ఏదో అడిగారు కదా, శశాంక్ తోడు అడగండి. ఎవరో శశాంక్ అడిగి చందు ఓన్లీ, చందు అడిగే, చందు మైక్ లేదు, నీ వాయిస్ ఇక్కడ వరకు వస్తుంది ఎలాగో. అంటే చాలా క్యారెక్టర్స్ చేశారు, చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఇప్పటికీ మీరు కనిపిస్తే సై అనే అంటున్నారు. అండ్ మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది, సై రీ రిలీజ్ అని అంటున్నారు. సో ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మళ్ళీ థియేటర్లో కలుద్దాం అంతేనా? సో అలాగే అక్టోబర్ 11th థియేటర్లో కలుద్దాం. మా నాన్న సూపర్ హీరో సినిమా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ సినిమాని అభిమానించే వాళ్ళు ప్రేక్షకులు సూపర్ హీరోస్ అనమాట. వచ్చి ఈ సినిమాని ప్లస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా, and thank you Shreyas Media. This is Geeta Bhagat signing off. Thank you.